ప్రాచీన భారతదేశ చరిత్రలో ముఖ్యంగా మన తెలుగు నేల మీద ఒక చిన్న అటవీ ప్రాంతంలో మొదలై ఏకంగా 3 సముద్రాలను శాసించే స్థాయికి ఎదిగిన ఒక అద్భుతమైన రాజవంశం గురించి మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. వారే విష్ణుకుండినులు. ఓ ఈ చారిత్రక ఆధారాల వెనుకున్న వాస్తవాలను, వాళ్లు వాడిన రాజకీయ వ్యూహాలను విశ్లేషించడం నిజంగా చాలా ఆసక్తికరం. సరే, ముందుగా అసలు నాకు చిన్న క్లారిటీ కావాలి. నేను ఈ పేరు విన్నాను కాని అసలు ఈ విష్ణుకుండినులు ఎవరు? వాళ్ళు ఏ కాలంలో ఉండేవారు? అంటే అప్పటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేవి అంటారు? మనకు లభ్యమైన ఆధారాల ప్రకారం చూస్తే క్రీస్తు శకం 358 నుండి 569 వరకు, అంటే సుమారుగా ఒక 210 సంవత్సరాల పాటు వారు పరిపాలించారు. ఒక 2 శతాబ్దాల పైనే అన్నమాట. అవును. దీన్ని మనం ఒక పెద్ద చారిత్రక కోణంలో అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు దక్షిణ భారతదేశాన్ని ఇక్ష్వాకులు చాలా బలంగా పాలించారు. కాని వారి పతనం తర్వాత, అలాగే చాళుక్యులు అనే మరో పెద్ద సామ్రాజ్యం పైకి రావడానికి ముందు దక్కన్ ప్రాంతంలో ఒక పెద్ద రాజకీయ శూన్యత ఏర్పడింది. అంటే ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం లేని సమయం కదా? ఎగ్జాక్ట్లీ. సరైన నాయకత్వం లేని ఆ సమయాన్ని ఆసరాగా తీసుకుని విష్ణుకుండినులు ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. ఓకే. అంటే ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ మూతపడినప్పుడు మార్కెట్లో వచ్చిన గ్యాప్ను వాడుకుని ఒక స్టార్టప్ కంపెనీ ఎలాగైతే పైకి వస్తుందో సరిగ్గా అలా అన్నమాట. కరెక్టేనా? ఆ పోలిక చాలా కరెక్ట్గా సరిపోతుంది. అలా చిన్నగా మొదలైన వాళ్ళు ఎంతలా విస్తరించారంటే వారి భౌగోళిక విస్తరణ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడి వరకు విస్తరించారు? దక్షిణాన కృష్ణానది ఉత్తర తీరం నుండి మొదలుపెట్టి ఉత్తరాన నర్మదా నది వరకు వారి సువిశాల సామ్రాజ్యం విస్తరించి ఉండేది. ఒకానొక దశలో అరేబియా సముద్రం, బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం, ఈ 3 సముద్రాల మధ్య ఉన్న ప్రాంతాన్ని వారు తమ ఏకఛత్రాధిపత్యం కిందకు తెచ్చుకున్నారు. వావ్! 3 సముద్రాల మధ్య ప్రాంతం వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది దక్షిణ భారత చరిత్రలో వారి ఆధిపత్యానికి ఒక స్పష్టమైన నిదర్శనం కదా? అవును. నేటి తెలంగాణ ప్రాంతం మరియు కృష్ణానదికి ఉత్తరాన ఉన్న ఆంధ్ర ప్రాంతాలు వారి సామ్రాజ్యానికి గుండెకాయలాంటివి. మరి అంత పెద్ద సామ్రాజ్యాన్ని కంట్రోల్ చెయ్యాలంటే ఒకే రాజధాని నుండి కష్టం కదా? వారు తమ పరిపాలనను ఎలా మేనేజ్ చేసేవారు? అందుకే వారు చాలా వ్యూహాత్మకంగా తమ రాజధానులను ఏర్పాటు చేసుకున్నారు. మనకు రికార్డ్స్లో ప్రధానంగా కొన్ని పేర్లు కనిపిస్తాయి. అమరాపురం అంటే నేటి మహబూబ్నగర్ జిల్లాలోని అమ్రాబాద్. ఓహో, అమ్రాబాద్కే ఆ పేరుందా? అవును. అలాగే ఇంద్రపాలనగరం లేదా దానికున్న మరో పేరు శుక్రపురం. ఇది నల్గొండ జిల్లా వలిగొండ మండలంలో ఉంది. ఇక ఆంధ్ర ప్రాంతంలో దెందులూరు మరియు సంగమేశ్వరం లాంటి ప్రాంతాలను కూడా వారు తమ రాజకీయ మరియు పాలనా కేంద్రాలుగా వాడుకున్నారు. ఇక్కడ నాకొక చిన్న డౌటుంది. వారి పేర్లోనే విష్ణుకుండినులు అని స్పష్టంగా ఉంది కదా? అంటే పేరును బుట్టి చూస్తే వీరు పక్కా వైష్ణవమతస్థులు అనిపిస్తోంది. కాని మన సోర్సెస్ ప్రకారం వాళ్ళు ఇతర మతాలను కూడా బ్యాలెన్స్ చేశారు అని ఉంది. ఈ కాంట్రడిక్షన్ ఏంటి? వారు హిందువులైతే బౌద్ధారామాలకెందుకు సపోర్ట్ చేస్తారు? ఇది చాలా మంచి పాయింట్. ఇక్కడే మనం వారి రాజకీయ పరిణితిని గమనించాలి. వారు వ్యక్తిగతంగా వైష్ణవ మతాన్ని పాటించినప్పటికీ, లేదా పాలకులుగా హిందూ దేవుళ్ల పేరును పెట్టుకున్నప్పటికీ, ఒక విశాల సామ్రాజ్యాన్ని పాలించేటప్పుడు మతపరమైన అసహనం పనికిరాదని వారికి తెలుసు. అంటే ప్రజల్లో అప్పటికే బౌద్ధం బాగా నాటుకునుండి ఉంటుంది. కరెక్ట్. సమాజంలో బౌద్ధం చాలా బలంగా ఉంది అప్పుడు. ప్రజల మద్దతు కావాలంటే అన్ని వర్గాలను కలుపుకోబోవాలి. అందుకే పేరుకు వైష్ణవులైనప్పటికీ వారు బౌద్ధ విహారాలకు భూదానాలు చేశారు, ఆరామాలను పోషించారు. ఇది కేవలం మతపరమైన ఉదారవాదం మాత్రమే కాదు, అత్యంత తెలివైన పొలిటికల్ ప్రొటెక్షన్ వ్యూహం కూడా. వావ్! అంటే ప్రజల సెంటిమెంట్స్ను గౌరవిస్తూనే తమ అధికారాన్ని నిలబెట్టుకోవడమన్నమాట. సరే, ఇదంతా బావుంది కాని అసలు ఈ విషయాలన్నీ మనకెలా తెలుస్తున్నాయి? అంటే వాళ్లేమీ మనకోసం పుస్తకాలు రాసిపెట్టి వెళ్లలేదు గదా? లేదు లేదు. మరి 1500 సంవత్సరాల క్రితం నాటి సామ్రాజ్య చరిత్రను చరిత్రకారులు ఎలా పునర్నిర్మించారు? వాళ్ల దగ్గరున్న అసలు ఆధారాలేంది? చరిత్రకారులు ఏది గాలిలోంచి ఊహించి చెప్పరు కదా. ఈ చరిత్రను నిర్మించడానికి వారు ప్రధానంగా 3 రకాల ఖచ్చితమైన ఆధారాలపై ఆధారపడ్డారు. అవి శాసనాలు, సాహిత్య గ్రంథాలు మరియు పురావస్తు తవ్వకాలు. ముందుగా శాసనాల గురించి మాట్లాడుకుందాం. ఇవే కదా అత్యంత బలమైన ఆధారాలు? అవును. అకాడమిక్ స్థాయిలో ఎపిగ్రఫికల్ సోర్సెస్ అంటే శాసనాలే చాలా ముఖ్యం. మొత్తం 21 శాసనాలు మనకు లభ్యమయ్యాయి. అందులో ఎక్కువ శాతం రాగి రేకులపై చెక్కబడినవి.
కొన్ని శిలాశాసనాలు కూడా ఉన్నాయి. రాగిరేకులెందుకు? రాతిమీద చెక్కితే ఇంకా ఎక్కువ కాలం ఉంటాయి కదా. ఈ కాపర్ ప్లేట్స్ వెనుకున్న లాజిక్ ఏంటి అంటారు? రాగిరేకులు అంటే ఆ కాలం నాటి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లేదా టైటిల్ డీడ్స్ లాంటివి అని చెప్పుకోవచ్చు. ఒక రాజు ఎవరికైనా భూమిని గాని గ్రామాన్ని గాని దానం చేసినప్పుడు ఆ సమాచారాన్ని రాగి రేకుల మీద చెక్కి వాటిని ఒక రింగ్తో కలిపి దానికి రాజుగారి అధికారిక ముద్ర వేసి ఇచ్చేవారు. అంటే ఒక రాయల్ సీల్ లాగా అన్నమాట. అవును, అవి చాలా పోర్టబుల్గా ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో ఆ భూమి మీద ఎవరైనా గొడవకు వస్తే తరతరాల తరువాత కూడా ఆ రాగిరేకులను ఒక సాక్ష్యంగా చూపించుకోవచ్చు. అందుకే భూదానాలకు ఎక్కువగా రాగిరేకులను వాడేవారు. అర్థమైంది. అంటే ఆనాటి రిజిస్ట్రేషన్ పత్రాలన్నమాట. మరి ఈ శాసనాల్లో మనకు దొరికిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమైనా ఉందా? ఆ శాసనాలు మనకు ఎలాంటి కథలు చెబుతున్నాయి? హ్మ్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఉదాహరణకు నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడెం కాపర్ ప్లేట్స్ లేదా హైదరాబాద్లోని చైతన్యపురి శిలాశాసనం లాంటివి చూస్తే ఒక తరం నుండి మరో తరానికి అధికారం ఎలా బదిలీ అయిందో ఆ వంశవృక్షం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే జీనియాలజీ మొత్తం ఆ రికార్డ్స్లో ఉందన్నమాట. అవును, మీకొక అద్భుతమైన ఉదాహరణ చెబుతాను వినండి. విష్ణుకుండిన రాజవంశానికి చెందిన తొలి రాజులలో ఒకరైన గోవిందవర్మ జారీ చేసిన శాసనం ఒకటుంది. ఆయన తన రాణి పరమభట్టారిక దేవి ఇంద్రపాల నగరంలో నిర్మించిన ఒక బౌద్ధ విహారానికి 2 గ్రామాలను దానంగా ఇచ్చినట్లు అందులో రికార్డ్ చేయబడింది. ఇది మనం ఇందాక మాట్లాడుకున్న మత సామరస్యానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం కదా. ఖచ్చితంగా. కానీ ఇందులో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ దానం చేసిన గ్రామాల్లో ఒకదాని పేరు ఎన్మదల. కాలక్రమేణా ఆ పదం ఎల్మలగా మారి నేటికీ అమరాబాద్ మండలంలో అదే పేరుతో ఒక ఊరు ఉనికిలో ఉంది. ఒక్క నిమిషం. 1500 సంవత్సరాల క్రితం రాగిరేకు మీద రాయబడిన ఒక ఊరి పేరు ఇప్పటికీ మన మ్యాప్స్లో అదే ప్రదేశంలో కొనసాగుతోందా? అవును. ఇది నిజంగా గూస్బంప్స్ తెప్పించే విషయం. అంటే మనం రోజూ తిరిగే ఎన్నో పల్లెల పేర్ల వెనుక ఇంతటి సుదీర్ఘమైన చరిత్ర ఉందన్నమాట. నిజమే. ఇకపోతే శాసనాలు సరే, రెండో రకం ఆధారాలైన సాహిత్య ఆధారాల గురించి చూస్తే రాజుల ఆస్థానంలో ఉండే కవులు రాసిన పుస్తకాలను మనం పూర్తిగా నమ్మొచ్చా? వాళ్లు తమ రాజులను పొగడటానికే ఎక్కువగా రాస్తారు కదా. అది ఒక రకమైన బయాస్ కాదా అని నా డౌట్. మీరు కరెక్ట్గా పాయింట్ పట్టుకున్నారు. ఆస్థాన కవులు రాసిన జనాశ్రయ ఛందోవిచ్చితి లేదా సేతుబంధం వంటి రచనలలో కొంత అతిశయోక్తి ఉండొచ్చు. రాజుగారు దేవుడితో సమానమని, వందలాది యుద్ధాలు గెలిచారని పొగడవచ్చు. అందులో నుండి ఆనాటి సామాజిక పరిస్థితులను, భౌగోళిక వర్ణనలను మాత్రమే తీసుకుంటారు. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే విష్ణుకుండినుల తర్వాతి కాలంలో వచ్చిన స్థానిక రచనలు మనకు చాలా ఖచ్చితమైన సమాచారాన్నిస్తాయి. అంటే తర్వాత తరం వారు రాసినవి. అవును. ఉదాహరణకు 13వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ కవి పాల్కురికి సోమనాథుడు రాసిన పండితారాధ్య చరిత్ర, అలాగే నిత్యానంద సిద్ధ రాసిన రసరత్నాకరం వంటి గ్రంథాలలో ఆనాటి పర్వత ప్రాంతాలు, దేవాలయాల నిర్మాణాలు ఎలా ఉండేవో చాలా స్పష్టంగా సూచించబడింది. ఓకే, సో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక శాసనాన్ని చూసి ఈ పుస్తకాలతో బేరీజు వేసుకుని అప్పుడు ఒక నిర్ధారణకొస్తారన్నమాట. కరెక్ట్, క్రాస్ చెక్ చేసుకుంటారు. ఇక నా ఫేవరెట్ పార్ట్కి వద్దాం. పురావస్తు ఆధారాలు అంటే మట్టిలో తవ్వితే దొరికినవి, నాణేలు, కోటగోడలు ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు. కాని కేవలం ఇటుకల సైజును బట్టి చరిత్రను ఎలా కనిపెడతారో నాకర్థం కాలేదు. మన సోర్సెస్లో ఆ ఇటుకల కొలతల గురించి చదువుతున్నప్పుడు నాకు నిజంగా మతిపోయింది. అసలు ఆ ఇటుకల కథేంటి? ఇది పురావస్తు శాస్త్రంలో ఉన్న ఒక అద్భుతమైన టెక్నిక్. దీన్నే మనం వస్తు సంస్కృతి లేదా మెటీరియల్ కల్చర్ అధ్యయనం అంటాం. చూడండి, కాలాన్ని బట్టి నిర్మాణ సాంకేతికత మారుతూ ఉంటుంది గదా. అవును, ఖచ్చితంగా. సలేశ్వరంలోని 2 అంతస్తుల గుహాలయాలలో తవ్వకాలు జరిపినప్పుడు 2 వేర్వేరు సైజుల ఇటుకలు దొరికాయి. విష్ణుకుండిన్ల కాలం నాటి ఇటుకలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే 18x10x12 అంగుళాల సైజులో ఉన్నాయి. చాలా పెద్ద ఇటుకలు. అవును. కాని వారి తర్వాత వచ్చిన తొలి చాళుక్యుల కాలం నాటి ఇటుకలు చూస్తే అవి 16x10x2.5 అంగుళాలు మాత్రమే ఉన్నాయి. అంటే రాను రాను ఇటుకల మందం బాగా తగ్గిపోయింది. బహుశా ఉత్పత్తిని వేగవంతం చెయ్యడానికి లేదా సాంకేతికతలో మార్పుల వల్ల అలా జరిగి ఉండొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. దీన్ని బట్టి ఏ కట్టడం ఏ రాజుల కాలం నాటిదో ఆర్కియాలజిస్టు ఒక టేప్ పట్టుకుని కొలిచి మరి ఖచ్చితంగా చెప్పేయగలరు.
శాసనాలు అబద్ధం చెప్పొచ్చు కానీ మట్టిలో దొరికే ఈ ఇటుకలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు. ఇది అస్సలైన డిటెక్టివ్ వర్క్ లాగా ఉందే. ఇటుకల సైజు ద్వారా కాలాన్ని లెక్కించడమనేది ఎక్సలెంట్ లాజిక్. ఈ తవ్వకాలంలో బయటపడ్డ మరో విచిత్రమైన విషయం గురించి కూడా నేనడగాలి. అడగండి. అమరపురంలోని యమ ఆలయం అంటే భూతగ్రాహక స్వామి ఆలయంలో ఒక వినాయకుడి విగ్రహం దొరికింది కదా. ఆ దంతముఖ స్వామి విగ్రహానికి కిరీటం లేదు. అసలు వినాయకుడికి కిరీటం లేకపోవడమేంటి? అది చాలా వింతగా అనిపించింది. మనకు ఇప్పుడు అలవాటైన అలంకారాలు, కిరీటాలతో ఉన్న వినాయకుడు రూపాలు చాలా తర్వాతి కాలంలో వచ్చినవి. శిల్పశాస్త్ర నిపుణుల పరిశీలన ప్రకారం తొలితరం గణపతి విగ్రహాలకు అసలు కిరీటాలుండేవి కావు. ఓహో, అంటే అది చాలా పాత విగ్రహం అన్నమాట. అవును, అమ్రాబాద్లో దొరికిన ఈ 4 అడుగుల కిరీటం లేని విగ్రహాన్ని బట్టి ఇది ఖచ్చితంగా విష్ణుకుండీనుల తొలితరం నాటిదే అని చరిత్రకారులు నిర్ధారించారు. ఇంకొక ఆసక్తికరమైన విషయమేంటంటే, ప్రముఖ చరిత్రకారులు వివి కృష్ణశాస్త్రి గారు ఆ ప్రదేశంలో పరిశోధనలు చేసినప్పుడు ఆ గుడి చుట్టుపక్కల రాతియుగం నాటి వందలాది సమాధులను కనుగొన్నారు. వందలాది సమాధులు అంటే చుట్టూ ప్రాచీనకాలపు సమాధులు ఉన్నాయి కాబట్టే ఆ ప్రదేశం మరణానికి ప్రతీకగా భావించి అక్కడ మృత్యుదేవత అయిన యముడికి గుడి కట్టారన్నమాట. కరెక్ట్, మీరు లాజిక్ కరెక్ట్గా పట్టుకున్నారు. ఇది వినడానికి కొంచెం డార్క్గా ఉన్నా సరే దీని వెనుకున్న ఆలోచన మాత్రం పర్ఫెక్ట్గా సింక్ అవుతోంది. నిజమే. స్థానిక భౌగోళిక పరిస్థితులను బట్టి దేవాలయాల నిర్మాణం ఎలా జరిగిందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, ఇప్పుడు మనం ఈ రాజవంశానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన, చరిత్రకారుల మధ్య పెద్ద డిబేట్కు కారణమైన అంశంలోకి వెళ్దాం. అదే ఈ విష్ణుకుండీనులు అసలు ఎక్కడ నుండి వచ్చారు, వారి మూలాలు ఎక్కడున్నాయి. ఎస్, ఈ జన్మస్థలం పాయింట్కొచ్చేసరికి మన సోర్సెస్లో ఒక పెద్ద పదం పదే పదే వినిపిస్తోంది: సంస్కృతీకరణ, అంటే సాంస్క్రిటైజేషన్ అని. దీన్ని మీరు కేవలం చారిత్రక కోణంలో కాకుండా కొంచెం మనకు అర్థమయ్యేలా సులభంగా వివరిస్తారా? అసలు వీళ్ల మూలాలకు ఈ సంస్కృతీకరణకు సంబంధమేంటి? తప్పకుండా. దీన్ని మనం ఉత్తర భారతదేశ రాజకీయాలతో కలిపి చూడాలి. ఉత్తరాన గుప్త సామ్రాజ్యానికి చెందిన సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేశాడు. అతడు ఇక్కడి రాజులను ఓడించాడు కాని వారి రాజ్యాలను లాక్కోలేదు. తిరిగి వారికే అప్పగించాడు, కాని ఒక కఠినమైన షరతు మీద. ఎలాంటి షరతు అది? మీరు పాలించుకోండి, కానీ మీరు మా ఉన్నత వర్గాల సంస్కృతిని, అంటే సంస్కృత భాషను, మా ఆచార వ్యవహారాలను అడాప్ట్ చేసుకోవాలి. మీ స్థానిక ఆచారాలను హిందువీకరణ లేదా సంస్కృతీకరణ చెయ్యాలి అని ఆదేశించాడు. ఈ రాజకీయ ఒత్తిడి వల్ల దక్షిణాదిన ఒక పెద్ద సాంస్కృతిక మార్పు మొదలైంది. అంటే అప్పటిదాకా ఉన్న లోకల్ కల్చర్ని మార్చుకోవాల్సొచ్చింది. అవును, సరిగ్గా ఈ సమయంలో పైకి వచ్చిన విష్ణుకుండినులు తమ అధికారాన్ని నిలబెట్టుకోడానికి ఉత్తరాది రాజుల దృష్టిలో తాము కూడా ఉన్నత వర్గాలమే అని నిరూపించుకోవడానికి ఈ సంస్కృతీకరణ మార్గాన్ని ఎంచుకున్నారు. అద్భుతమైన పాయింట్ ఇది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వెరిఫైడ్ బ్లూటిక్ కొనుక్కున్నట్లన్నమాట. పుట్టుకతో వాళ్లకు ఆ హోదా లేకపోయినా అధికారంలో కొనసాగడానికి తాము ఎలైట్ గ్రూప్ అని నిరూపించుకోవడం కోసం ఒక బ్రాండింగ్ వేసుకున్నారు. మన ఆధారాల్లో వాళ్లు హిరణ్యగర్భ అనే యాగం చేశారు అని ఉంది కదా. బహుశా ఆ బ్లూటిక్ తెచ్చుకోవడానికైనా ఈ యాగం? వెరిఫైడ్ బ్లూటిక్ అనేది పర్ఫెక్ట్ అనాలజీ. అక్షరాల అదే జరిగింది. హిరణ్యగర్భ అంటే బంగారు గర్భం అని అర్థం. పుట్టుకతో క్షత్రియులు కానివారు ఒక పెద్ద బంగారు పాత్రను తయారుచేసి అందులో దూరి మళ్లీ బయటకొస్తారు. ఇలా చేయడం ద్వారా వారు క్షత్రియ తేజస్సుతో పునర్జన్మ పొందారని సమాజం నమ్మేలా చేసేవారు. భలే ఐడియా ఇది. ప్రజలను మెప్పించడానికి వారు అశ్వమేధ, రాజసూయ యాగాలు కూడా చేశారు. ఇక ఈ ప్రాసెస్లో భాగంగా వారు చేసిన పేర్ల మార్పుందే, అది చరిత్రలోనే ఒక అద్భుతమైన భాషా ప్రయాణమని చెప్పాలి. అవునవును. ఈ డాక్యుమెంట్స్ చదువుతున్నప్పుడు నాకు కూడా అదే పెద్ద ఆహా మూమెంట్. ఆ మామిడి చెట్టు కథ గురించి మీరు ఖచ్చితంగా చెప్పాలి. అచ్చ తెలుగు పదాలను సంస్కృతంలోకి ఎలా మార్చారో వింటుంటే ఒక బ్రాండింగ్ ఏజెన్సీ కూడా ఇంత పకడ్బందీగా ఆలోచించదేమో అనిపిస్తుంది. భాష ఎలా ఒక రాజకీయ ఆయుధంగా మారుతుందో అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అమరాబాద్ మండలంలోని కొన్ని ప్రాంతాలు ప్రాచీన కాలం నుండి మామిడి వనాలకు బాగా ప్రసిద్ధి. ఉమామహేశ్వర ఆలయం సమీపంలో తుమ్మెద మామిడి అనే ఒక ప్రత్యేకమైన చెట్లకు చాలా గొప్ప పేరుండేది. ఇప్పుడు వినండి, సంస్కృతంలో మామిడి పండును ఆమ్రం అంటారు. అలాగే తుమ్మెదను భ్రమరం అంటారు కదా. అనే పదాన్ని తీసుకుని దాన్ని ఉన్నతమైన సంస్కృతంలోకి మార్చి
భ్రమరమ్రం అని పేరు పెట్టారు. ఇది కేవలం ఊహాగానం కాదు. 13వ శతాబ్దానికి చెందిన రసరత్నాకరం అనే గ్రంథంలో ఈ పదం లిఖితపూర్వకంగా మనకు కనిపిస్తుంది. ఆగు ఆగు అంటే ఆ భ్రమరంరం అనే పదమే కాలక్రమేణా మారిపోయి ఈరోజు మనం శ్రీశైలంలో కొలుస్తున్న మల్లికార్జునుని భార్య భ్రమరాంబదేవిగా రూపాంతరం చెందిందంటారా? ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. ఖచ్చితంగా అదే జరిగింది. అంటే ఒక స్థానిక మామిడి తోట పేరును తీసుకుని దాన్ని ఏకంగా ఒక ప్రధాన దేవత పేరుగా మార్చేశారనమాట. పాలిటిక్స్ అండ్ రిలీజన్ మిక్సింగ్కి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. అవును, కేవలం దేవుళ్ల పేర్లే కాదు, ఊర్ల పేర్లను కూడా మార్చేశారు. స్థానికంగా ఉన్న మామిడి వనం కాస్త సంస్కృతంలోకి మారి ఆమ్రపురం లేదా అమరపురంగా మారిపోయింది. మునులూరు అనే ఊరు కాస్త మున్ననూరుగా రూపాంతరం చెందింది. ప్రతి పేరునూ మార్చేశారనమాట. ఇక వీరు వేదదేవుడైన ఇంద్రుడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే స్థానిక ప్రాంతాల పేర్లను తీసేసి శక్రపురమని, ఆ తర్వాత అదే ప్రాంతాన్ని ఇంద్రపాలనగరంగా మార్చేశారు. దీన్ని బట్టి ఆ కాలం నాటి రాజకీయ వ్యూహాలు సమాజంపై ఎంత లోతైన ముద్ర వేశాయో మనకర్థమవుతుంది. ఈ సంస్కృతీకరణ ప్రాసెస్లో స్థానిక కథలు, నమ్మకాలు ఏమయ్యాయి? అంతా ఎలైట్ సంస్కృతిమేనా, లేక సామాన్యుల కథలు కూడా ఏమైనా మిగిలాయా? ఆనందవల్లి అనే భక్తురాలి కథ ఒకటి చదివాను నేను. అది చాలా విచిత్రంగా అనిపించింది. అసలేంటా కథ? అదొక అద్భుతమైన స్థానిక ఐతిహ్యం. ఎంత సంస్కృతీకరణ జరిగినప్పటికీ సామాన్యుల నమ్మకాలు, పల్లెటూరి కథలు ఎప్పుడు బ్రతికే ఉంటాయి గదా. ఆనందవల్లి అనే ఆమె పరమ శివభక్తురాలు. శివుని ఆశీస్సులతో ఆమెకు కన్యగా ఉన్నప్పుడే కొడుకు పుట్టాడని స్థానిక కథల సారాంశం. అయితే ఆ విషయాన్ని అర్థం చేసుకోలేని ఆనాటి సమాజం ఆమెను తప్పుపట్టి శిక్షగా ఆమెకు గుండు కొట్టించారు. అయ్యో అవునా? కాని తర్వాత ఆమె భక్తిని తెలుసుకుని తమ తప్పు తెలుసుకున్న ప్రజలు ఆమెను ఒక దేవతగా కొలవడం మొదలుపెట్టారు. నేటికీ ఆ ప్రాంతంలో ఆమెను ఒక క్లీన్ షేవెన్ గాడెస్, అంటే గుండుతో ఉన్న దేవతగా పూజిస్తారు. అంటే రాజ్యంలో ఒక పక్క రాజులు పెద్ద పెద్ద యాగాలు చేస్తూ అధికారిక మతాన్ని నడిపిస్తుంటే, మరోపక్క ఇలాంటి స్థానిక కథలు తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకున్నాయన్నమాట. నిజమే. ఓకే, ఈ విశ్లేషణంతా విన్న తర్వాత మనం ముగింపుకొచ్చే ముందు ఆ ఫైనల్ పజిల్ని సాల్వ్ చేద్దాం. ఇదంతా బానే ఉంది కానీ అసలు ఈ విష్ణుకుండినులు ఎక్కడ్నుండి వచ్చారు? కొందరు చరిత్రకారులు వీళ్లు ఉత్తర భారతదేశం నుండి వలస వచ్చారని వాదిస్తారు కదా, అందులో నిజముందా? దశాబ్దాలపాటు ఈ వలస సిద్ధాంతంపై పెద్ద అకాడమిక్ డిబేట్ జరిగింది. కాని ఇప్పుడు మనం పైన చర్చించిన ఆధారాలన్నీ కలిపి చూస్తే ఇంకో సత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మనం భౌగోళిక ఆధారాలను గమనిస్తే ఈ మున్ననూర్ మరియు అమరాబాద్ అటవీ ప్రాంతాల్లో, ముఖ్యంగా నల్లమల అడవుల్లో దాదాపు 50కి పైగా కుండాలు, అంటే పవిత్రమైన నీటి కొలనులు కనుగొనబడ్డాయి. కుండాలు, ఓహో! ఉదాహరణకు మల్లిక కుండం అంటే నేటి మల్లెల తీర్థం లాంటివి. ఈ నీటి కుండాల చుట్టూనున్న వాతావరణమే వారి మూలాలకు కారణం. ఈ అసంఖ్యాకమైన కుండాల ప్రాంతంలో పుట్టి పెరిగారు కాబట్టే వారికి విష్ణుకుండినులు అనే పేరు వచ్చిందని చరిత్రకారులు అత్యంత బలమైన ఆధారాలతో నిర్ధారిస్తున్నారు. అంటే వారు వలస వచ్చినవారు కాదు. కాదు, వారు ఎక్కడినుండో వలస వచ్చినవారు కాదు. వారు పూర్తిగా మన స్థానిక తెలుగుగడ్డ మీద, అందులోనూ ఈ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో పుట్టి ఎదిగి ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించిన స్వదేశీ రాజులు. ఎంత అద్భుతమైన ప్రయాణమిది! నల్లమల అడవుల్లోని ఒక చిన్న నీటికొండం దగ్గర మొదలైన ఒక సాధారణ వంశం అంచెలంచెలుగా ఎదిగి అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం ఇలా 3 సముద్రాలను శాసించే స్థాయికి చేరుకుంది. అవును, అదొక అద్భుతం. వాళ్లు వాడిన తెలివైన రాజకీయ వ్యూహాలు, బ్రాండింగ్ టెక్నిక్స్, రాగి రేకుల శాసనాలు, కేవలం ఇటుకల కొలతలను బట్టి చరిత్రను డీకోడ్ చేయడం, అన్నిటికీ మించి ఒక సాధారణ తుమ్మెద మామిడి తోట పేరును ఒక మహాదేవత పేరుగా మార్చేసిన ఆ అద్భుతమైన పాలిటిక్స్. ఒక మహాసామ్రాజ్య చరిత్రను మనం ఈరోజు ఎంత లాజికల్గా డీకోడ్ చేశాము కదా. ఖచ్చితంగా. చరిత్ర అంటే ఏలో గడిచిపోయిన కాలం కాదు, అది మన వర్తమానానికి పునాది. పదాల వెనుక, మట్టి పొరల వెనుక, స్థానిక కథల వెనుక దాగి ఉన్న ఈ సమాచారాన్ని మనం కరెక్ట్గా విశ్లేషిస్తే మన గతం తాలూకు నిజమైన గొప్పతనం మనకు అర్థమవుతుంది. నిజంగా దక్కన్ పీఠభూమి ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసిన ఒక మహాసామ్రాజ్యపు అడుగుజాడలు స్పష్టంగా కనిపిస్తాయి. అదే విష్ణుకుండుల సామ్రాజ్యం.
ఇక్ష్వాకుల పతనం తర్వాత వారు ఎదిగిన తీరు నిజంగా అద్భుతం. ఖచ్చితంగా. బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు, అలాగే నర్మదా నది నుండి పులికాట్ సరస్సు వరకు వారొక విశాలమైన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు అనేది ఈనాటి మన ప్రధాన లక్ష్యం. అంటే ఒక చిన్న ప్రాంతంలో సామంతులుగా మొదలైన వీరు వందలాది యుద్ధాలు చేశారు, వ్యూహాత్మక వివాహ సంబంధాలు నడిపారు. అవును, ఒక స్వర్ణయుగాన్ని సృష్టించారు. మళ్లీ కాలక్రమంలో ఎలా పతనమయ్యారు అన్నది కూడా మనం పూసకుచ్చినట్లు విశ్లేషిద్దాం. ఈ ఆధారాలను లోతుగా అధ్యయనం చేస్తుంటే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఒక పక్క 100కు పైగా యుద్ధాలు గెలిచిన పరాక్రమం, మరోపక్క ఛందస్సుపై గ్రంథాలు రాసిన పాండిత్యం. సరిగ్గా చెప్పారు. ఈ రెండింటి కలయికే ఈ సామ్రాజ్యపు ప్రత్యేకత. అంటే 100 ఏళ్ల నాటి ఈ చరిత్రకు నేటి మన ఆధునిక నగరాలైన హైదరాబాదు పరిసర ప్రాంతాలకు ఉన్న సంబంధం కూడా భలే ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఘటకేసర్ లాంటి ప్రాంతాలకున్న విడదీయరాని సంబంధం మనకొక సరికొత్త చారిత్రక కోణాన్ని చూపిస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. అసలు కథ ఎక్కడ మొదలవుతుందంటే క్రీస్తు శకం 4వ శతాబ్దం మధ్యభాగంలో. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో విజయపురి అంటే నేటి నాగార్జునకొండ రాజధానిగా ఇక్ష్వాకులు అత్యంత వైభవంగా పాలించారు. రైట్. కాని దక్షిణాన కంచికి చెందిన పల్లవులు వారిపై దాడి చేసి ఓడించారు. అవును, దాంతో కృష్ణానది మరియు శ్రీశైలం వరకున్న ప్రాంతం మొత్తం పల్లవుల వశమైంది. ఇక్కడే చరిత్ర ఒక ఊహించని మలుపు తిరిగింది. ఆ మలుపు ఏంటంటే, క్రీస్తు శకం 358 ప్రాంతంలో ఉత్తర భారతదేశాన్ని పాలిస్తున్న గుప్త సామ్రాజ్యపు మహావీరుడు సముద్రగుప్తుడు తన దక్షిణదేశ దండయాత్ర ప్రారంభించాడు. ఎగ్జాక్ట్లీ ఆ దండయాత్రలో అతడు పల్లవులను చిత్తుగా ఓడించాడు. ఆ ఒక్క దెబ్బతో దక్షిణ భారతదేశపు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇదొక అద్భుతమైన రాజకీయ చదరంగమని చెప్పొచ్చు. సముద్రగుప్తుని దండయాత్ర వల్ల పల్లవులు బలహీనపడటం అనేది ఒక రకంగా డామినో ఎఫెక్ట్ లాగా పనిచేసింది. డామినో ఎఫెక్ట్ అంటే ఒక పెద్ద సామ్రాజ్యం కుప్పకూరినప్పుడు సహజంగానే అక్కడొక రాజకీయ శూన్యత ఏర్పడుతుంది కదా. అవును, పల్లవుల కింద లేదా అంతకుముందు ఇక్ష్వాకుల కింద అణిగిమణిగి ఉన్న స్థానిక సామంతులు ఈ శూన్యతను చాలా వ్యూహాత్మకంగా వాడుకున్నారు. ఆ కల్లోలాన్ని ఆసరాగా చేసుకుని కృష్ణా గుంటూరు ప్రాంతంలో ఆనందగోత్రికులు, అలాగే ఏలూరు సమీపంలోని వేంగిలో శాలంకాయనులు తమకు తాము స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో విష్ణుకుండులు కూడా స్వతంత్రులయ్యారు. ఉత్తరాదిరాజు దండయాత్ర చేస్తే దక్షిణాదిన స్థానిక రాజ్యాలు ఉద్భవించటమనేది చరిత్రలో ఒక అరుదైన పరిణామం. ఆ వ్యూహాత్మక అడుగే విష్ణుకుండులను ఒక మహాసామ్రాజ్య స్థాపకులుగా మార్చింది. సుమారు 10 మంది రాజులు దాదాపు 2 శతాబ్దాల పాటు తెలంగాణ, ఆంధ్ర మరియు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలను పాలించారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. చరిత్రకారుల పరిశోధనల ప్రకారం అనేక మంది ఇంద్రవర్మలు, మాధవవర్మలు ఉండటం వల్ల వారి వంశవృక్షంపై చిన్నపాటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నిజమే. అయినా సరే ఒక స్పష్టమైన పరిణామక్రమం మాత్రం కనిపిస్తోంది. మొదటి ఇంద్రవర్మ మరియు మొదటి మాధవవర్మలతో మొదలైన వీరి ప్రస్థానం గోవిందవర్మ కాలంలో బాగా బలపడింది. ఆ తరువాత 2వ మాధవవర్మ కాలంలో అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. ఆ తరువాత పతనానికి దారితీసిన వారసత్వ పోరు కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పరిణామ క్రమంలో మనం ముఖ్యంగా గమనించాల్సింది వారి భౌగోళిక పునాది. ఈ వంశపు తొలిరాజులు తమ స్వతంత్ర పాలనను ఎక్కడ ప్రారంభించారో చూస్తే భలే వ్యూహాత్మకంగా అనిపిస్తోంది. దక్షిణ తెలంగాణలోని మహబూబ్నగర్ మరియు నల్గొండ జిల్లాల పరిసరాల్లో కదా. ఇది చాలా కీలకమైన ప్రాంతం. ఎందుకంటే ఇది శత్రువుల దాడుల నుండి సహజ రక్షణా కవచంలా పనిచేస్తూనే అన్ని వైపులా సామ్రాజ్యాన్ని విస్తరించడానికి అనువైన కేంద్రంగా నిలిచింది. ఆ బలమైన పునాది వల్లే ఆ తర్వాతి కాలంలో వారు అంత వేగంగా విస్తరించగలిగారు. ఆ విస్తరణ గురించి మాట్లాడితే గోవిందవర్మ పాత్ర చాలా కీలకం. ఆయన కేవలం రక్షణాత్మక విధానంతో ఆగిపోలేదు. తన భుజబలంతో సామ్రాజ్యాన్ని నలుదిశలా విస్తరించాడు. శ్రీపర్వతమంటే నేటి శ్రీశైలం మరియు నాగార్జునకొండ ప్రాంతాలకు 2 వైపులా తన ఆధిపత్యాన్ని స్థిరపరిచాడు కదా. అవును, పల్లవులను ఎదిరించి రాజ్యాన్ని ఏకంగా గుండ్లకమ్మ నది వరకు తీసుకెళ్లాడు. ఇక్కడ ఆయన వేసిన మరో మాస్టర్ స్ట్రోక్ ఉంది. గుణపాసుపురానికి చెందిన మూలరాజ కుమార్తెను వివాహం చేసుకోవడం. కరెక్ట్. ఆ వివాహ బంధంతో వచ్చిన సైనిక మద్దతుతో కోస్తా ఆంధ్రాలోని వేంగి శాలంకాయన్లను పూర్తిగా ఓడించాడు. ఆ రాజ్యాన్ని కూడా విష్ణుకుండి సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. యుద్ధాలతో పాటు వివాహ సంబంధాలను ఒక రాజనీతి ఆయుధంగా వాడుకోవడం ప్రాచీన భారతదేశ చరిత్రలో మనం తరచుగా చూస్తుంటాం.
గోవిందవర్మ వ్యూహం కూడా సరిగ్గా అదే. అంతేకాదు, వారి సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించిందో చెప్పడానికి మనకు లభించిన స్థానిక ఆధారాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మూసీనదికి ఆవల ఉన్న ప్రాంతాలు కూడా వారి కనుసన్నల్లోనే ఉండేవని చెప్పడానికి ఆధారాలు దొరికాయి కదా. అవును, నేటి హైదరాబాదులోని చైతన్యపూరిలో లభించిన శిలాశాసనమే దానికి అతిపెద్ద ఉదాహరణ. అలాగే హైదరాబాద్ శివార్లలోని కీసరగుట్టపై తవ్వకాల్లో బయటపడిన కోట గోడల అవశేషాలు కూడా. ఇటుకల నిర్మాణాలు ఆ కాలపు నాటి వాస్తుశైలిని, వారి ఉనికిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ స్థానిక ఆధారాల గురించి మాట్లాడుతుంటే ఒక భలే ఆసక్తికరమైన విషయం గుర్తొస్తోంది. కీసరగుట్ట కింద ప్రవహించే ఒక వాగును కేసరివాగు అని పిలుస్తారు. ఆ వాగు ఒడ్డున ఉన్న ప్రాంతమే నేడు మనం చూస్తున్న ఘటకేసరి కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కేసరి అంటే సింహం. సింహం అనేది విష్ణుకుండుల రాజలాంఛనం. దానికి మరింత బలం చేకూరుస్తూ ఇటీవల కేసరగుట్ట తవ్వకాల్లో ఒక అద్భుతమైన రాజముద్ర కూడా లభించింది. అవును, ఆ ముద్రపై ఈ సింహం బొమ్మె ఉంది. అంటే మనం రోజూ ప్రయాణించే ఘటకేసర్లాంటి ఊర్ల పేరుల్లో ఆ ప్రాంతపు మట్టిలో వేల ఏళ్ల నాటి ఒక రాజవంశపు ముద్రలు ఇంకా సజీవంగా ఉన్నాయన్నమాట. శాసనాలు, వాస్తు నిర్మాణాలు మాత్రమే కాదు, ఇలాంటి భౌగోళిక నామకరణాలు కూడా చరిత్రను ఎలా భద్రపరుస్తాయో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ఆధునిక కాంక్రీటు భవనాలు, ఐటీ కారిడార్లు వెలిసిన నేటి హైదరాబాదు పరిసరాల కింద ఇలాంటి ఒక మహాసామ్రాజ్యపు వేర్లు దాగి ఉన్నాయన్న వాస్తవం ఆశ్చర్యం కలిగిస్తుంది. స్థానిక చరిత్రపై మరింత లోతైన పరిశోధనలు చేయాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోంది. ఇక ఈ సామ్రాజ్యపు స్వర్ణయుగం గురించి లోతుగా చర్చిద్దాం. విష్ణుకుండుల చరిత్ర మొత్తంలో ఒకే ఒక్క పేరు గట్టిగా వినిపిస్తుంది. ఆయనే రెండోవ మాధవవర్మ. క్రీస్తు శకం 440 నుండి 495 వరకు సుమారు 5 దశాబ్దాల పాటు ఆయన చేసిన పాలన ఒక అద్భుతం. ఆయన సామాన్యమైన రాజు కాదు, ఒక అసాధారణ యుద్ధవీరుడు. ఏకంగా 100కు పైగా యుద్ధాలు చేశాడు. అసలు 100 యుద్ధాలు అంటే ఆ కాలంలో సైన్యాన్ని, రవాణా వ్యవస్థను దక్కన్ పీఠభూమి గుండా తరలించడం ఎంత కష్టమో ఆలోచించాలి. ప్రతి యుద్ధంలోనూ గెలిచి ఆ విజయానికి ప్రతీకగా కీసరగుట్టగొయ్ శివలింగాలను ప్రతిష్ఠించాడు. గుంటూరు జిల్లాలోని వేల్పూరు, సత్తెనపల్లి సమీపంలో ఈపూరు, ఇంద్రపాలనగరం మరియు కీసరగుట్టలో ఆయన నిర్మించిన రామలింగేశ్వరస్వామి దేవాలయాలు నేటికీ పూజలందుకుంటున్నాయి. ఆ యుద్ధ విజయాల వెనుకున్న సైనిక వ్యూహం, మిత్రపక్షాల కూర్పు చాలా అమోఘమైనది. గుడపాసపురం పాలకుడు మరియు తన బంధువైన ప్రభాకరుని సైనిక సహాయం తీసుకున్నాడు. అవును, ఆ సహాయంతో ఉత్తర కోస్తా ఆంధ్రతో పాటు దక్షిణ ఒడిషాలోని కళింగ ప్రాంతాన్ని సైతం ఆక్రమించాడు. కేవలం తూర్పువైపే కాదు, తన పాలనలోని 33వ సంవత్సరంలో పల్లవులపై మెరుపుదాడి చేసి రాజ్యాన్ని తిరిగి గుండ్లకమ్మ నది వరకు సుస్థిరం చేసుకున్నాడు. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే, పశ్చిమం వైపు ఆయన వేసిన అడుగు చరిత్రలోనే ఒక పెద్ద మైలు రాయి. ఆ కాలంలో మహారాష్ట్ర ప్రాంతాన్ని వాకాటక రాజులు పాలిస్తుండేవారు. గుప్తులకు ఏమాత్రం తీసుకోపోని మహాశక్తివంతమైన సామ్రాజ్యమది. ఆ వాకాటక వంశానికి చెందిన ప్రధాన శాఖ చివరి రాజు పృథ్వీసేనను ఓడించాడు. ఓడించడమే కాకుండా ఆయన కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఈ ఒక్క దెబ్బతో పశ్చిమ భారతదేశంలో ఆయనకు తిరుగులేని ఆధిపత్యం లభించింది. ఈ అద్భుతమైన విజయాలతో ఆయన సామ్రాజ్య సరిహద్దులు అమాంతం పెరిగిపోయాయి. తూర్పున బంగాళాఖాతం అలల నుంచి పశ్చిమాన అరేబియా సముద్ర తీరం వరకు సామ్రాజ్యం విస్తరించింది. అలాగే దక్షిణాన పులికాట్ సరస్సు అనుకోబడే దక్షిణ సముద్రం నుండి ఉత్తరాన నర్మదా నది వరకు ఈ సామ్రాజ్యపు ఎల్లలు చేరాయి. మహారాష్ట్ర ప్రాంతం అంతటా వీరి నాణేలు విస్తృతంగా దొరికాయి. అక్కడ ఆయన వేయించిన ఒక శాసనం కూడా లభించడం ఈ విశాల సామ్రాజ్యానికి సజీవ సాక్ష్యం. ఇక్కడే ఆయనకొక ఆసక్తికరమైన బిరుదు ఉంది. అవును, వినడానికి కొంచెం సినిమాటిక్గా ఉంటుంది. త్రివర నగర భవనాగత సుందరీ హృదయానందన అంటే త్రివర నగర భవనాల్లో ఉండే అందమైన యువతల హృదయాలను సంతోషపెట్టేవాడు అని అర్థం. ఒక యుద్ధ వీరుడికి ఇలాంటి బిరుదు ఉండటం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. కాని ప్రాచీన రాజుల బిరుదుల్లో ఇలాంటి అలంకారప్రాయమైన వర్ణనలు సహజమే. నిజమే, కాని దీని వెనుక ఒక బలమైన భౌగోళిక రాజకీయ సందేశం దాగి ఉందని చరిత్రకారులంటారు. ఇక్కడ మన దృష్టి కేవలం సుందరీమణులపై కాదు, ఆ త్రివర నగరం ఎక్కడుంది అన్నదానిపై ఉండాలి. ప్రముఖ చరిత్రకారుడు వివి మిరాషి విశ్లేషణ ప్రకారం ఇది నర్మదా నది ఒడ్డున జబల్పూర్ దగ్గర ఉన్న త్రిపురి నగరం అయ్యుండవచ్చు. మరికొందరు ఇది దక్షిణ కోసల ప్రాంతాన్ని పాలించిన పాండువంశపు రాజైన త్రివరరాజు రాజధాని అని భావిస్తున్నారో, లేదా ఉత్తర కళింగకు చెందిన సోమవంశ రాజుల రాజధాని అని కూడా అంటారు. ఆ నగరం ఖచ్చితంగా ఎక్కడున్నా దాని అర్థం ఒక్కటే,
ఉత్తరాన నర్మదా మరియు మహానది లోయల వరకు రెండవ మాధవవర్మ సైనిక పాటవం విస్తరించిందని శత్రువులకు పరోక్షంగా ఒక హెచ్చరిక పంపడం. ఈ బిరుదు యొక్క అసలు ఉద్దేశం అదే. కత్తితో పాటు మాటల గారాడి కూడా బాగా తెలిసిన వ్యూహకర్త అన్నమాట ఆయన. ఇక పరిపాలనా అంతర్గత విషయాలకొస్తే పల్లవుల నుండి నిరంతరం పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టిన మాధవవర్మ తన రాజధానిని మార్చాడు. వేంగికి సమీపంలోనే దెందులూరుపురానికి తన ప్రధాన కేంద్రాన్ని మార్చుకున్నాడు. యకుండా దాన్ని మరింత శత్రుదుర్భేద్యంగా తయారుచేశాడు. తన పెద్ద కుమారుడైన దేవవర్మను అక్కడ రాజప్రతినిధిగా నియమించాడు. ఇది ఒక పక్క రక్షణ, మరోపక్క పరిపాలనా వికేంద్రీకరణ కిందికి వస్తుంది. ఇక్కడే మనం ప్రాచీన రాజ్యపాలనలోని మరో కోణాన్ని అర్థం చేసుకోవాలి. కేవలం యుద్ధాలకు గెలిస్తే రాజ్యం నిలబడదు. దానికి చట్టబద్ధత, ప్రజల మరియు బ్రాహ్మణుల ఆమోదం కావాలి. అందుకే కాబోలు రెండవ మాధవవర్మ తన శాసనాల్లో పేర్కొన్నట్లు 11 అశ్వమేధ యాగాలు, 16 రాజసూయ యాగాలు, వేలాది వాజపేయ పురుషమేధ యాగాలు చేశాడు. ఇవన్నీ కేవలం మతపరమైన క్రతువులు కావు. అశ్వమేధయాగమంటే రాజు వదిలిన గుర్రం ఎక్కడికైతే వెళుతుందో ఆ ప్రాంతమంతా అతని ఆధిపత్యాన్ని అంగీకరించాలి. ఇది ఒక రకంగా సార్వభౌమాధికారాన్ని ప్రదర్శించే అత్యున్నత రాజకీయ ప్రక్రియ అని చెప్పవచ్చు. అంతేకాదు, ఆయన న్యాయ వ్యవస్థ ఎంత నిష్పక్షపాతంగా ఉండేదంటే దేవతలు సైతం ఆయన తీర్పులను మెచ్చుకున్నారని శాసనాల్లో రాయించుకున్నాడు. ఆయన కేవలం కత్తి పట్టిన వీరుడు మాత్రమే కాదు, కలం పట్టిన పండితుడు కూడా. స్వయంగా ఛందస్సు శాస్త్రంపై జనాశ్రయ ఛందోవిచ్చితి అనే ఒక అద్భుతమైన గ్రంథం రాశాడని చరిత్రకారులు చెబుతారు. ఆ గ్రంథం పేర్లో ఉన్న జనాశ్రయ అనే పదం సాక్షాత్తు ఆయన బిరుదే కావడం విశేషం. ఇలా సాహిత్యం, యుద్ధం, ధర్మం అన్నిట్లోనూ ఆయన అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. అందుకే ఆయన తర్వాతి కాలంలో వచ్చిన కాకతీయులతో సహా అనేక రాజవంశాలు రెండవ మాధవవర్మను తమ వంశ మూలపురుషుడుగా చెప్పుకోవడానికి గర్వపడ్డాయి. ఆ తర్వాత తరంలో రెండవ మాధవవర్మకు మరియు వాకాటక యువరాణికి జన్మించిన మొదటి విక్రమేంద్రవర్మ సింహాసనం అధిష్ఠించాడు. ఆయనకు ఒక సుదీర్ఘమైన బిరుదుంది. అదే విష్ణుకుండి వాకాటక వంశద్వయాలంకార జన్మ కదా. అవును. అంటే అటు తండ్రివైపు విష్ణుకుండుల రక్తానికి, ఇటు తల్లివైపు వాకాటకుల రక్తానికి ఒక అలంకారంలాంటివాడని దానర్థం. ఈ బిరుదు ద్వారా వంశపారంపర్యంగా వచ్చే చట్టబద్ధతను చాటుకున్నాడు. మొదటి విక్రమేంద్రవర్మ ఎక్కువ శాతం సాహిత్య పోషణపై దృష్టిపెట్టి మహాకవిగా కీర్తిగడించాడు. అయితే ఇలా కళలు, సాహిత్యం వైపు రాజు మొగ్గు చూపినప్పుడు రాజ్యంలో ఎక్కడో ఒకచోట ఆధిపత్యపోరు మొదలవుతుంది. అమరపురిలో ఉన్న దేవవర్మ కుమారుడైన మూడవ మాధవవర్మ సరిగ్గా ఇదే అద్దనుగా భావించాడు. తన పినతండ్రి పాలనను ధిక్కరించి అమరపురిలో తనకు తాను స్వతంత్రుడిగా ప్రకటించుకున్నాడు. అంతటితో ఆగకుండా పొరుగున ఉన్న కందారా లేదా ఆనంద గోత్రుకులపై దండెత్తాడు. వారిని నామరూపాలు లేకుండా చేసి వారి బిరుదైన త్రికూటమలయాధి అనే పేరును తాను సొంతం చేసుకున్నాడు. కుటుంబంలోనే ఇలాంటి వారసత్వ పోరు ఎదురైతే ఏ సామ్రాజ్యమైన కుదుపునకు లోనవుతుంది. కాని మొదటి విక్రమేంద్రవర్మ ఈ పరిణామాలను చూస్తూ ఊరుకోలేదు. ఆయన మహాకవి కావచ్చు కాని ఆయన నరాల్లో ప్రవహిస్తోంది వాకాటకుల, విష్ణుకుండుల రక్తం కదా. ఖచ్చితంగా. మూడవ మాధవవర్మను తీవ్రంగా అణచివేసి సుమారు 15 ఏళ్లపాటు, అంటే క్రీస్తు శకం 510 నుండి 525 వరకు రాజ్యాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అయితే ఆయన కుమారుడు రెండవ ఇంద్రవర్మ సింహాసనమెక్కేసరికి పరిస్థితులు మరింత దిగజారాయి. 4 వైపుల నుంచి దాడులు మొదలయ్యాయి. ఏలేశ్వరంలో లభించిన ఒక శాసనం ఆధారంగా చూస్తే పొరుగున ఎదుగుతున్న చాళుక్యరాజు పులకేశి మద్దతుతో అణగదొక్కబడిన మూడవ మాధవవర్మ మళ్లీ తిరుగుబాటు చేశాడు. కాని రెండవ ఇంద్రవర్మ చాలా పరాక్రమంతో ఆ తిరుగుబాటును అణచివేసి మూడవ మాధవవర్మను, అతనికి సహకరించిన వారిని ఓడించి అమరపురి రాజ్యాన్ని తిరిగి తన వశం చేసుకున్నాడు. అంతర్గత శత్రువులను జయించిన బాహ్య శత్రువుల ముప్పు ఏమాత్రం తగ్గలేదు. ఈశాన్యాన ఉన్న కళింగ సామంతులంతా ఒక కూటమిగా ఏర్పడి దాడులు చేస్తే రెండవ ఇంద్రవర్మ వారిని సమర్థవంతంగా తిప్పికొట్టాడు. కాని ఉత్తర భారతదేశం నుండి వచ్చిన మౌఖరి రాజు ఈశానవర్మతో జరిగిన పోరు మాత్రం చాలా నష్టం మిగిల్చింది. ఈశానవర్మ తాను ఆంధ్రరాజులను ఓడించినట్లు ప్రకటించుకున్నాడు. బహుశా ఆ యుద్ధంలో రెండవ ఇంద్రవర్మకు ఎదురుదెబ్బ తగిలి ఉండవచ్చు. ఈ పరిణామాలను గమనిస్తే ఓటమి ఎదురైనప్పుడు ఒక తెలివైన రాజు ఏం చేస్తాడో రెండవ ఇంద్రవర్మ అదే చేశాడు. ఒక అద్భుతమైన వ్యూహాత్మక అడుగు వేశాడు. తన కుమార్తె ఇంద్రభట్టారికాదేవిని ఏ శత్రువైతే తనపై దాడి చేశాడో
ఆ ఈశానవర్మ కుమారుడైన సర్వవర్మకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ వివాహ సంబంధంతో ఉత్తరాది నుండున్న ముప్పును శాశ్వతంగా తొలగించి తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు. ఓడిపోయినా సరే ఇలాంటి రాజకీయ వివాహాలతో తిరిగి బలపడటం అనేది నిజంగానే గొప్ప రాజనీతి. అయితే ఎన్ని వ్యూహాలు పన్నినా కాలక్రమంలో ఏ సామ్రాజ్యానికైనా అంతిమ ఘడియలు రాక తప్పదు. రెండవ ఇంద్రవర్మ మరణం తర్వాత ఆయన కుమారుడైన విక్రమేంద్ర భట్టారకవర్మ చిన్న వయసులోనే సింహాసనం ఎక్కాల్సి వచ్చింది. మంత్రిమండలి అండతో పాలన సాగించిన ఆయనకు సకల భువన రక్షాభరణేకాశ్రయ అనే విశాలమైన బిరుదు ఉంది. కాని ఆయన పాలనలోని 11వ సంవత్సరంలో అంటే సుమారు 566లో పల్లవరాజు సింహవర్మ విష్ణుకుండి రాజ్యంపై తీవ్రమైన దాడికి దిగాడు. గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ ధాన్యకటకం పరిసరాల్లో ఈ భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ సమయానికి తమ సామంతుడుగా ఉన్న పృథ్వీమూల సాయంతో విక్రమేంద్రవర్మ పల్లవులను ఎలాగోలా తిప్పికొట్టాడు. ఆ విజయానందంలో ఇంద్రపాలన నగరంలో ఉన్న పరమభట్టారికదేవి విహారానికి అనేక దానధర్మాలు చేశాడు. కాని ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఏ సామంతుడైతే తనకు సాయం చేశాడో అదే సమయంలో మరో ప్రాంతంలో ఉన్న పృథ్వీ మహారాజా అనే మరో సామంతుడు గోదావరి, ఖమ్మం, నల్గొండ జిల్లాలను తన ఆధీనంలోకి తీసుకుని స్వతంత్రుడుగా ప్రకటించుకున్నాడు. ఇది సామ్రాజ్య పునాదులనే కదిలించింది. సైన్యాన్ని కూడగట్టుకుని రెండవ విక్రమేంద్రవర్మ అతనిపై దాడికి వెళ్లాడు. కాని క్రీస్తు శకం 569లో జరిగిన ఆ నిర్ణయాత్మక యుద్ధములో రెండవ విక్రమేంద్రవర్మ ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఒక్క సంఘటనతో దశాబ్దాలపాటు దక్కన్ పీఠభూమిని ఏలిన ఒక మహాసామ్రాజ్యం పేకమెడలా కూలిపోయింది. ఒకసారి మ్యాప్ను ఊహించుకుంటే గోదావరి మరియు కృష్ణానదుల మధ్య అజేయంగా వెలుగొందిన ఈ రాజ్యం ఉత్తరాన నర్మదా నది వరకు, దక్షిణాన పెన్నా కావేరీ నదుల వరకు విస్తరించిన ఈ సామ్రాజ్యం ఎలా కుచించుకుపోయిందో అర్థమవుతుంది. పృథ్వీ మహారాజా, పృథ్వీమూల లాంటివారు స్వతంత్రులై మరో అరశతాబ్దం పాటు చిన్న చిన్న ప్రాంతాలను పాలించినా చివరకు 617లో బాదామీ చాళుక్యరాజు రెండవ పులకేశి ప్రవేశంతో ఆ పాలకులంతా కనుమరుగయ్యారు. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలు చాళుక్యుల వశమయ్యాయి. దీంతో విష్ణుకుండుల శకం పూర్తిగా ముగిసిపోయింది. సముద్రగుప్తుని దండయాత్ర సృష్టించిన రాజకీయ కల్లోలంలో ఉద్భవించిన ఈ రాజ్యం రెండవ మాధవవర్మ పాలనలో ఒక అఖండ సామ్రాజ్యంగా ఎదిగింది. చివరకు తమ సొంత సామంతుల తిరుగుబాట్లు, పొరుగు రాజ్యాల దాడులకు తట్టుకోలేక అదే కల్లోలంలో అంతరించిపోయింది. కాని వారు వేసిన నాణేలు, నిర్మించిన రామలింగేశ్వరాలయాలు, స్థాపించిన ఘటకేసర్లాంటి నగరాలు వారి ఉనికిని శాశ్వతం చేశాయి. ఈ సమగ్ర ప్రయాణాన్ని చూస్తుంటే ఒక చిన్న అడుగు ఒక సామ్రాజ్యంగా ఎలా మారుతోందో, ఒక తప్పు ఆ సామ్రాజ్యాన్ని ఎలా పాతాళానికి తొక్కుతోందో అర్థమవుతోంది. ముగింపుగా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. విష్ణుకుండుల పతనం తర్వాత చాళుక్యులు ఈ దక్కన్ పీఠభూమిని ఆక్రమించడం వల్ల దక్షిణ భారతదేశపు సంస్కృతి, వాస్తుశిల్పం మరియు భాషా పరిణామాలు పూర్తిగా ఒక కొత్త మలుపు తిరిగాయి. ఒకవేళ విష్ణుకుండుల ఆనాడు పతనం కాకుండా వస్తున్న చాళుక్యులతో యుద్ధం చేయకుండా వ్యూహాత్మకంగా చేతులు కలిపి ఉంటే ఏమయ్యేది? రెండు మహాశక్తులు ఏకమైతే నేటి ఈ దక్కన్ ప్రాంతపు రూపురేఖలు, మన జీవనశైలి ఇంకెంత భిన్నంగా ఉండేవో కదా. చరిత్రలో ఇలాంటి ఏమి జరిగి ఉండేది అనే ప్రశ్నలు ఎప్పటికీ మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటాయి. ఒక సాధారణ స్థాయి నుండి మొదలై ఒక మహాసామ్రాజ్యాన్ని వాళ్ళెలా స్థాపించారు, అంతర్జాతీయ వాణిజ్యాన్నే ఎలా నిర్మించారు అనేది అర్థం చేసుకోవడం. రైట్. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, శాతవాహనుల పతనం తర్వాత దక్కన్ ప్రాంతంలో ఒక పెద్ద రాజకీయ శూన్యత ఏర్పడింది కదా. అవును, గందరగోళం ఉండేది. ఆ శూన్యాన్ని భర్తీ చేస్తూ దాదాపు 50 సంవత్సరాల పాటు మహారాష్ట్ర, తెలంగాణ ఇంకా కోస్తా ఆంధ్ర ప్రాంతాలను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన ఘనత విష్ణుకుండినులకే దక్కుతుంది. దీన్ని మనం ఇంకాస్త విస్తృత కోణంలో చూడాలి. ఈ పత్రాలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఇది కేవలం రాజులు, రాజ్యాలు ఏలారు అనే సాధారణ కథ కాదు. మరేంటి? ఒక బలమైన సామ్రాజ్యం పునాదుల నుండి ఎలా నిర్మితమవుతోంది, యంత్రాంగం ఎలా పనిచేస్తోంది, వారి నిర్ణయాలు సామాన్య ప్రజల రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయనేదానికి ఇదొక గొప్ప చారిత్రక సాక్ష్యం. అంటే అకాడమిక్ కోణంలో చూస్తే వారి పాలన తర్వాతి తరాలకు ఒక బ్లూ ప్రింట్ లాగా మారిందంటారా? ఖచ్చితంగా. మనం వారి పరిపాలన మరియు ఆకట్టుకునే న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. సరే, ముందుగా వాళ్ల బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆధారాలను బట్టి వారు శ్రీపర్వత స్వామికి పరమభక్తులు కదా. అవును,
తమ సొంత బలంతో రాజ్యాన్ని సాధించినా కూడా ఆ అధికారాన్ని శ్రీపర్వతస్వామి పాదాల చెంత సేవ చేయడం వల్లే పొందామని వినయంగా చెప్పుకున్నారు. వాళ్ళ నాణేళ్ల మీద కూడా శ్రీపర్వత అని ముద్రించుకున్నారు, రైట్? అవును, ఆ విశాలమైన సామ్రాజ్యాన్ని పాలించడం వల్ల వారు మహారాజా అనే బిరుదుతో పాటు సకల భువనైకాశ్రయ, జనాశ్రయ, సత్యాశ్రయ, ఉత్తమాశ్రయ లాంటి గొప్ప బిరుదులు ధరించారు. ఈ ఆశ్రయ అనే పదంతో ముదిరిసే బిరుదులే తర్వాతి కాలంలో వచ్చిన చాళుక్యులకు, కాకతీయులకు ఆదర్శంగా నిలిచాయట. నిజమే, ఇది అడ్మినిస్ట్రేటివ్ లెగసీ. ఇంకో విషయమేంటంటే, మాధవవర్మ అద్భుతమైన న్యాయ నిర్ధారణ గురించి ఒక కథ చదివాను. అది వింటుంటే ఒక సినిమా చూస్తున్నంత ఉత్కంఠగా అనిపించింది. ఆ కథ వారి న్యాయ వ్యవస్థ కాఠిన్యానికి ఒక ప్రతీక. పత్రాల్లో ఉన్న వివరాల ప్రకారం ఒకరోజు యువరాజు అంటే మాధవవర్మ సొంత కొడుకు తన రథం మీద వేగంగా వెళ్తూ ఉంటాడు. ఆ అజాగ్రత్త వల్ల రథం కింద పడి చింతపండు అమ్ముకునే ఒక సామాన్య మహిళ కొడుకు ప్రాణాలు కోల్పోతాడు. అవును, ఆ తల్లి రోదిస్తూ రాజుగారి సభకు వెళ్లి న్యాయమడుగుతుంది. ఒక సామాన్యురాలు వెళ్లి రాజు కొడుకు మీదే ఫిర్యాదు చేయడమంటే చిన్న విషయం కాదు కదా. అదే ఇక్కడ గమనించాలి. మాధవవర్మ ఎలాంటి పక్షపాతం లేకుండా న్యాయం కోసం తన సొంత కొడుకుకే మరణశిక్ష విధించాడు. గ్రేట్. కానీ ఆ తర్వాత దేవుడు కనకవర్షం కురిపించాడని ఉంది కదా, అది కొంచెం... మళ్ళీశ్వర స్వామివారి ధర్మనిరతికి సంతోషించి బంగారు వర్షం కురిపించి ఆ ఇద్దరు పిల్లలను బతికించాడని శాసనాల్లో లిఖించారు. అది ఒక పౌరాణిక కల్పనలాగా అనిపిస్తోంది. కానీ ఒక రాజు తన కొడుకుకే శిక్ష వేయడం అనేది మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఖచ్చితంగా. ఆ కథలో ఉన్న దైవిక కల్పనలను కాసేపు పక్కన పెట్టి కాన్సెప్ట్ను విశ్లేషిద్దాం. ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే అంశమేంటంటే ఆనాటి దివ్యాలు అనబడే న్యాయ విచారణ పద్ధతులు. దివ్యాలు అంటే? దివ్యాలు అంటే ఫైర్ వాక్, అంటే నిప్పుల మీద నడవడం లేదా నీళ్లలో మురగడం లాంటి కఠినమైన పరీక్షల ద్వారా నేరాన్ని నిర్ధారించే పద్ధతులు. వెరీ స్ట్రిక్ట్. రాజ్యంలో రాజు అత్యున్నతమైన అధికారి, ఒక రకంగా నిరంకుశుడు. తుది నిర్ణయం ఎప్పుడూ రాజుదే. కాని ఆ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండేవి కావు. అంటే సలహాలు తీసుకునేవారా? అవును. మాధవవర్మ తన సొంత కొడుకి శిక్ష విధించే ముందు రాజసభలోని మంత్రులతో, న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించాడని ఆధారాలు చెబుతున్నాయి. ఒక వ్యవస్థాగతమైన న్యాయ ప్రక్రియ ఉండేది. సరే, కేంద్రంలో రాజు మంత్రులు ఉన్నారు. కాని ఇంత విశాలమైన రాజ్యాన్ని ఒకే చోటు నుండి పాలించడం కష్టం కదా. దాన్ని ఎలా మేనేజ్ చేశారు? ఇక్కడే వారి వికేంద్రీకరణ అంటే డీసెంట్రలైజేషన్ వ్యూహం కనిపిస్తుంది. నేటి కాలంలో మనం దేశాన్ని రాష్ట్రాలుగా, జిల్లాలను మండలాలుగా ఎలా విభజించుకున్నామో వారు కూడా తమ సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. శాసనాల్లో పరికిరాష్ట్ర, లెకిరాష్ట్ర, కర్మరాష్ట్ర, కళింగరాష్ట్ర అనే పేర్లు కనిపిస్తాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఈ రాష్ట్రాలను మళ్లీ విషయాలుగా విభజించారు. గృద్రనాడి విషయ, నేత్రాపాటి లేదా నతవాడి విషయాలాంటివి ముఖ్యమైనవి. ఓకే. ఈ విషయాల కింద పరిపాలనలో చివరి అంచెగా గ్రామాలు ఉండేవి. రాజుకు సహాయంగా యువరాజ్, మహామాత్య, అమాత్య లాంటి ఉన్నతాధికారులతో పాటు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు కూడా ఉండేవారు. వావ్! అప్పట్లోనే ఇంటెలిజెన్స్ ఆఫీసర్లున్నారా? అవునండి. అలాగే గోవిందవర్మ కాలంలో సామంతుల పాత్ర చాలా కీలకంగా ఉండేది. రాజ్యరక్షణ కోసం సామంతులతో వివాహ సంబంధాలు అంటే డిప్లొమాటిక్ మ్యారేజెస్ కూడా ఏర్పరచుకున్నారు. ఇది పటిష్టమైన దౌత్య వ్యూహం. సైనికపరంగా వారు ఎంత స్ట్రాంగ్గా ఉండేవారో చెప్పడానికి పల్లవుల దాడుల నుండి కాపాడుకోవడానికి కట్టిన కోటలు ఒక ఉదాహరణ. అవును. అమరాబాద్ ప్రాంతంలో ఏకంగా 200 కిలోమీటర్ల పొడవైన ఒక అతిపెద్ద గోడను నిర్మించారు. 200 కిలోమీటర్ల? చైనా మహాకుడ్యం గుర్తొస్తుంది నాకు. తెలుగు నేలమీద నిర్మించబడిన అతిపెద్ద కోట ఇదే అని ఆధారాలు చెబుతున్నాయి కదా. కరెక్ట్. ఆ నిర్మాణం ఎప్పుడూ జరుగుతూనే ఉండేదట. అందుకే ఆ ప్రాంతంలో ఎవరైనా ఇల్లు కట్టడం లాంటి పనులు ఎప్పటికీ పూర్తిగాకుండా సాగదీస్తుంటే ఏమిటి పాతాళభద్రుని కోటలాగా ఆ ఇల్లు కడుతూనే ఉన్నాడు అనే నానుడు పుట్టుకొచ్చింది. ఆ పోలిక భలే ఉంది. పాతాళభద్రుని కోట అంటే నేటి కాలంలో ఏళ్ల తరబడి పూర్తికాని మన ఫ్లైఓవర్లతో పోల్చుకోవచ్చు. అవును. ఆ నానుడి ఇప్పటికీ ఆ ప్రాంతంలో వినిపించడం విశేషం. వారు రక్షణ వ్యూహంలో భాగంగా ఎన్నో కొత్త కోటలను నిర్మించారు. అవును. తొలి రాజధాని అయిన అమరాపురం లాంటి అర్థం వచ్చేలా పేర్లు పెట్టారు కదా. ఇంద్రపాల నగరం, ఇంద్రకీలాద్రి, నిజామాబాద్లోని ఇందూరు ఇవన్నీ వారి స్థావరాలే. రైట్. వెంగి దగ్గరున్న దెందులూరు కూడా వారి మరో రాజధానిగా ఉండేది.
భౌగోళికంగా ఈ ప్రాంతాలన్నీ వ్యూహాత్మకమైనవి. ఇదంతా వింటుంటే ఒక ఆలోచనొస్తోంది. వందల కిలోమీటర్ల గోడలు కట్టాలన్నా, ఇన్ని రాజధానులు మెయింటైన్ చెయ్యాలన్నా ఖర్చు మామూలుగా ఉండదు. ఆ డబ్బు ఎక్కడ్నుండి వచ్చేది? గుడ్ క్వశ్చన్. రాజ్య ఆర్థిక వ్యవస్థకు 2 ప్రధాన ఇంజిన్లుండేవి. ఒకటి వ్యవసాయం, 2 వాణిజ్యం. వ్యవసాయం గురించి చూస్తే రాజులు బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేశారు. దీనికి బలమైన ఆర్థిక కారణం ఉంది అని పత్రాల్లో ఉంది. అవును. ఆ బ్రాహ్మణులకు వాతావరణం, ఋతువులపై ఉన్న శాస్త్రీయ అవగాహనను ఉపయోగించుకుని అడవులను నరికి కొత్త భూములను వ్యవసాయం కిందుకు తీసుకువచ్చారు. దానంగా ఇవ్వబడిన వ్యవసాయ కూలీలు వాళ్ళకి సహాయం చేసేవారు. భూమిని కొలవడానికి వారు నివర్తనాలు అనే ప్రమాణాన్ని వాడేవారు కదా. నివర్తనమంటే నేటి ఎకరాల లాంటి ఒక కొలత విధానం. ఎగ్జాక్ట్లీ. వ్యవసాయం కోసం వారు ఎన్నో చెరువులు, బావులు తవ్వించారు. తద్వారా వరి లాంటి తడి పంటలు అంటే వెట్ క్రాప్స్ విస్తృతంగా పండించారు. అది ఆహార భద్రతనిచ్చింది. వ్యవసాయం సరే కాని ఆధారాల్లో ఒకచోట పడవ బొమ్మలున్న నాణేలు గురించి చదివాను. అంటే వారు సముద్రాలు దాటి వ్యాపారం చేసేవారా? ఖచ్చితంగా. అక్కడే వారి ఇంటర్నేషనల్ ట్రేడ్ నెట్వర్క్ బయటపడుతుంది. మాధవవర్మ టూకు ఏకంగా త్రిసముద్రాధిపతి అనే బిరుదు కూడా ఉంది. 3 సముద్రాలకు అధిపతి. వారి వ్యాపారం ఎంత విస్తృతంగా ఉండేదంటే తెలంగాణలోని ఏలేశ్వరం, భువనగిరి, సుల్తానాబాద్, ఆంధ్రప్రదేశ్లోని బుజ్జనకొండ, ఏలమంచిలి, అలాగే మహారాష్ట్రలోని నాసిక్, నాగ్పూర్, మధ్యప్రదేశ్లోని బ్రహ్మగిరి, ఇలా ఎన్నో చోట్ల వారి నాణేలు దొరికాయి. అంటే అంతర్గత వాణిజ్యం చాలా పటిష్టంగా ఉండేదన్నమాట. అవును. ఇక షాలంకాయనుల నుండి వేంగిని, అలాగే కళింగ రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత తూర్పు తీరం మొత్తం వారి ఆధీనంలోకి వచ్చింది. దాంతో వారి ఎక్స్టర్నల్ ట్రేడ్ అనూహ్యంగా పెరిగింది. ఓ, ఈస్ట్ కోస్ట్ పోర్ట్స్ అయిన మోటుపల్లి, కోడూరు, ఘంటసాల, వడపల్లి లాంటి ప్రాంతాల ద్వారానే కదా వాళ్లు వ్యాపారం చేసింది? అవును. ఆ పోర్ట్స్ ద్వారా తూర్పు దేశాలైన బర్మా, సియాం అంటే నేటి థాయిలాండ్, కంబోడియా, చైనా, జపాన్, సిలోన్, సుమత్రా, జావా, మలయా లాంటి ప్రాంతాలతో భారీ ఎత్తున వాణిజ్యం సాగించారు. జపాన్, థాయిలాండ్ వరకా నమ్మశక్యంగా లేదు. మరి పశ్చిమ దేశాలతో కూడా ఏమైనా సంబంధాలున్నాయా? ఇక్కడే చరిత్రకారులను ఆశ్చర్యపరిచిన ఒక పెద్ద సాక్ష్యం దొరికింది. అలంపూర్ దగ్గర కూడలి సంగమేశ్వరంలో జరిపిన తవ్వకాల్లో రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్కు చెందిన ఒక అసలైన బంగారు నాణెం దొరికింది. వావ్! రోమన్ చక్రవర్తి నాణెం మన దగ్గర దొరకడమా? క్రీస్తు శకం 306 నుండి 37 మధ్య కాలం నాటిది ఆ నాణెం. ఈజిప్ట్, రోమ్, గ్రీస్ దేశాలతో కూడా ఇక్కడి వాణిజ్యం ఏ స్థాయిలో సాగిందో చెప్పడానికి ఇది తిరుగులేని ఆధారం. అంటే దక్కన్ పీఠభూమి అప్పట్లోనే ఒక గ్లోబల్ ట్రేడ్ హబ్గా ఉండేదని నిరూపితమవుతోంది. రోమాలు నిక్కబడుచుకునే నిజమిదే. అవును. చైనా యాత్రికుడు ఫాహియాన్ తన రికార్డులలో ఇక్కడ గవ్వలను చిన్నపాటి లావాదేవీలకు కరెన్సీగా వాడేవారని రాశాడు. అంటే మార్కెట్లో ద్రవ్య చలామణి బలంగా ఉండేది. ఇంకో చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ కూడా తన రికార్డులలో శ్రీపర్వతం వద్ద భారీ బుద్ధ విగ్రహాలున్నాయని రాశాడు కదా? రాశాడు. కాని తవ్వకాల్లో మాత్రం ఆశ్చర్యకరంగా 1 నుండి 5 అంగుళాల బుద్ధుని రాగి విగ్రహాలే దొరికాయి. బహుశా ఆ భారీ విగ్రహాలు కాలగర్భంలో కలిసిపోయి ఉండవచ్చు. ఏమో మరి. ఇక కళాకారుల నైపుణ్యం గురించి పత్రాల్లో చదివాను. కీసరగుట్టలో దొరికిన మామిడి పిందె ఆకారంలో ఉన్న పోత ఇనుము క్యాస్ట్ ఐరన్ స్నఫ్ బాక్స్. నస్యం డబ్బా. అంత చిన్న వస్తువును పోత ఇనుముతో అంత నైపుణ్యంగా తయారుచేయడమంటే ఆనాటి మెటలర్జీ, వడ్రంగులు, శిల్పులు ఎంత అడ్వాన్స్డ్గా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు వ్యవసాయం, మరోవైపు రోమ్ వరకు విస్తరించిన వ్యాపారం. అంటే ఆనాటి సమాజం చాలా సంపన్నమైనదన్నమాట. అవును, సంపన్నమైనదే. అయితే ఇక్కడే నాకు ఒక పెద్ద సందేహం కలుగుతోంది. విష్ణుకుండిలును ఈ స్థాయికి చేరుకున్నారంటే వారు పుట్టుకతోనే ఏదైనా పెద్ద రాజవంశానికి చెందినవారా? ఇక్కడే అసలైన ట్విస్ట్. నేను చదివిన ఆధారాల ప్రకారం వారు వాస్తవానికి స్థానిక శూద్రులని, కాని తర్వాత బ్రాహ్మణ లేదా క్షత్రియ స్థాయికి ఎదిగారని ఉంది. అదెలా సాధ్యమైంది? ఇది చాలా లోతుగా విశ్లేషించాల్సిన సామాజిక పరిణామం. మీరు చెప్పింది కరెక్టే. వారు స్థానికులైన శూద్రులే. కాని విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత తమ పాలనకు ఒక చట్టబద్ధమైన గుర్తింపు అంటే లెజిటిమసీ
తీసుకురావాలని వారు భావించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రాచీన కాలపు పొలిటికల్ రీబ్రాండింగ్ స్ట్రాటజీ. పొలిటికల్ రీబ్రాండింగ్ ఎలా చేశారు? దీనికోసం వారు హిరణ్యగర్భ అనే ప్రత్యేకమైన అత్యంత ఖర్చుతో కూడిన యాగం చేశారు. ఈ హిరణ్యగర్భ యాగం అంటే ఏంటి? అదెలా చేస్తారు? హిరణ్యగర్భ అంటే బంగారు గర్భం అని అర్థం. ఈ క్రతువులో భాగంగా భారీ ఎత్తున బంగారంతో ఒక కృత్రిమ గర్భాన్ని పద్మం లేదా ఆవు ఆకారంలో తయారుచేస్తారు. రాజు ఆ బంగారు గర్భంలోకి ప్రవేశించి మళ్లీ బయటకు వస్తాడు. ఓ, అంటే పునర్జన్మ పొందినట్లన్మాట. అవును, తాను పాత జన్మను వదిలి ఉన్నతమైన బ్రాహ్మణ లేదా క్షత్రియ వర్ణంలోకి పునర్జన్మ పొందానని దీనికి ప్రతీకాత్మక అర్థం. ఆ తర్వాత ఆ బంగారాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తారు. ఇంట్రెస్టింగ్. తెలంగాణ ప్రాంతంలో ఈ యాగం చేసి ఆ స్థాయికి ఎదిగిన మొట్టమొదటి స్థానిక శూద్ర పాలకులు విష్ణుకుండినులే. వారు పరమ బ్రాహ్మణ్య, బ్రహ్మక్షత్ర లాంటి బిరుదులు ధరించారు. ఇది వారి సామాజిక హోదాను అమాంతం పెంచేసింది. వావ్! ఒక ఆచారాన్ని ఉపయోగించుకుని తమ సామాజిక హోదాను మార్చేసుకున్నారన్నమాట. పై స్థాయిలో ఇలా ఉంటే మరి సామాన్య ప్రజల పరిస్థితి, వర్ణవ్యవస్థ ఎలా ఉండేది? ఆనాటి సామాజిక పరిస్థితులను నిష్పాక్షికంగా విశ్లేషిస్తే అందులో ఎన్నో వైరుధ్యాలు కనిపిస్తాయి. విష్ణుకుండినుల శాసనాల ప్రకారం వారు వర్ణాశ్రమ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించారు. హ్మ్. బ్రాహ్మణులు, క్షత్రియులకు సమాజంలో అత్యున్నత గౌరవం ఉండేది. వైశ్యులు అంతర్గత విదేశీ వాణిజ్యంలో నిమగ్నమై సంపద సృష్టించారు. ఇక శూద్రులైన వడ్రంగులు, శిల్పులు, రైతులు దేశానికి వెన్నెముకగా నిలిచారు. అంత బానే ఉంది కదా. ఆర్థిక ప్రగతి ఎంత గొప్పగా ఉన్నా మానవ హక్కుల కోణంలో పరిశీలించాల్సిన ఒక చీకటి కోణం కూడా ఇక్కడుంది. చీకటి కోణమంటే? వ్యవసాయం, వాణిజ్యం అభివృద్ధి చెందడానికి వేల సంఖ్యలో పనిమనుషులను, దాసీలను, భూములతో పాటు దానంగా ఇవ్వడం లాంటివి ఆ పత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓ, అంటే ఒక రకమైన బానిసత్వం ఉండేవని అర్థమవుతోంది. అవును, దానికి తోడు రాజ్యాన్ని విస్తరించినప్పుడు లేదా విజయాలు సాధించినప్పుడు పురుషమేధ యాగాల్లో పురుషులను బలియివ్వడం లాంటివి కూడా జరిగాయని ఆధారాలు చెప్తున్నాయి. పురుషమేధ యాగమంటే ఏకంగా మనుషులను బలివ్వడమా? ఇది నిజంగా కలచివేసే అంశం. అవును, ఒకవైపు రోమ్తో వ్యాపారం చేసేంత నాగరికత, మరోవైపు ఇలాంటి క్రూరమైన ఆచారాలు. ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఇది ఆనాటి సంక్లిష్టమైన సామాజిక వ్యవస్థకు అద్దం పడుతుంది. అప్పట్లో ఇవి సాధారణంగానే కనిపించి ఉండొచ్చు. అయితే ఇదే సమాజంలో ఎన్నో సానుకూల అంశాలు కూడా ఉన్నాయి సుమా. ఎలాంటివి? కన్యాదానాలు చేయడం ద్వారా పుర్యం వస్తుందని భావించారు. పేదలకు నిద్రించడానికి, తినడానికి అవసరమైన వస్తువులతో పాటు ఆభరణాలను కూడా దానం చేసే దానగుణం అప్పట్లో బలంగా ఉండేది. అంటే చారిటీస్ చేసేవారన్నమాట. అంతేకాదు, సమాజంలో పెద్దల పట్ల అమితమైన భక్తి ఉండేది. ఉదాహరణకు మనం ఇందాక మాట్లాడుకున్న అత్యంత క్రూరుడిగా కనిపించే మాధవవర్మ ఎల్లప్పుడూ తన తల్లిదండ్రుల పాదాల చెంత సేవ చేశాడని శాసనాలు ఘనంగా చెబుతున్నాయి. ఇవి ఆనాటి సమాజంలోని రెండు భిన్నమైన ముఖచిత్రాలు. ఒకవైపు సంపద, దానధర్మాలు, పెద్దల పట్ల గౌరవం, మరోవైపు తీవ్రమైన సామాజిక అసమానతలు, కఠినమైన యాగాలు. అవును, ఏ సమాజమైనా బ్లాక్ అండ్ వైట్లో ఉండదు కదా. నిజమే. ఇదంతా ఒకెత్తైతే వారి మతపరమైన సాంస్కృతిక విధానాల్లో వచ్చిన మార్పులు ఇంకో ఎత్తు. విష్ణుకుండినులు మొదట్లో శ్రీపర్వతస్వామిని తమ కులదైవంగా పూజించారు. వారి పేర్లు కూడా చూస్తే మాధవవర్మ, గోవిందవర్మ అని ఉన్నాయి. అవును, అంటే వారు వైష్ణవులా, కాని వారు శివభక్తులని, పరమమాహేశ్వరలాంటి బిరుదులున్నాయని చదివాను. దీనికి తోడు ఉత్తర భారతదేశాన్ని పాలించిన గుప్తులతో, వాకాటకులతో వారికున్న సంబంధాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ కనెక్షన్ ఏంటి అసలు? మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. వారి శాసనాల్లో వాడిన పదజాలం చూస్తే గుప్తుల ప్రభావం వారి మీద ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. చెప్పండి. సముద్రగుప్తుడు శ్రీశైల ప్రాంత రాజును ఓడించిన తర్వాత జారీ చేసిన ప్రఖ్యాత అలహాబాద్ శాసనంలో తనను తాను పరమభట్టారక పాదానుధ్యాతుస్యా అని వర్ణించుకున్నాడు. పరమభట్టారక పాదానుధ్యాతుస్యా. కరెక్ట్. సరిగ్గా అదే శైలిలో విష్ణుకుండినుల శాసనాల్లో శ్రీపర్వతస్వామి పాదానుధ్యాతుస్య అనే వర్ణన కనిపిస్తోంది. అలాగే మొదటి రాజైన గోవిందవర్మ భార్య పేరు పరమభట్టారికాదేవి. ఓ, ఇది యాదృచ్ఛికం కాదు కదా. పరమభట్టారిక అనేది గుప్తుల ఆరాధ్య దైవం పేరు, రైట్? అవును. అంతేకాదు, గుప్తరాజు చంద్రగుప్తుని సోదరి లేదా కూతురైన చంద్రావతికి శ్రీశైల మల్లికార్జున స్వామికి ముడిపెడుతూ ఎన్నో భక్తి కథలున్నాయి.
ప్రతాపరుద్రుని కోటకు వాయువ్య దిశలో ఉన్న ఉమామహేశ్వర దేవాలయానికి ఉత్తరాన ఇప్పటికీ గుప్తమహేశ్వర దేవాలయ శిథిలాలు కనిపిస్తాయి. దీన్ని ఆ గుప్ప రాకుమారి చంద్రావతియే నిర్మించిందనంటారు కదా. అవును అంటారు. భౌగోళికంగా గుప్త సామ్రాజ్యం ఎక్కడో నార్త్లో ఉంది. విష్ణుకుండిల్లో ఇక్కడ దక్కన్లో ఉన్నారు. అయినా వీరికి అంత బలమైన కనెక్షన్ ఉండటం, వారి పేర్లు వీరు పెట్టుకోవటం ఆశ్చర్యంగా ఉంది. మరీ వారి మతపరమైన విధానాల్లో ఇంతటి మార్పు రావటానికి, అంటే వారు పూర్తిగా సంస్కృతీకరించబడటానికి ప్రధాన కారణం ఏమంటారు? దీనికి ఖచ్చితమైన కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏంటంటే వివాహ సంబంధాలు మరియు భౌగోళిక రాజకీయాలు. మాధవవర్మ II దక్కన్లోని మరో బలమైన రాజవంశమైన వాకాటక యువరాణిని వివాహం చేసుకున్నాడు. ఓకే, ఈ వాకటకులెవరు? ఈ వాకాటకులు సాక్షాత్తు గుప్తులకు దగ్గరి బంధువులు. వాకాటకులు మరియు గుప్తులు పూర్తిగా వైదిక బ్రాహ్మణ మతాన్ని మాత్రమే ఆచరించేవారు. ఈ వివాహబంధం వల్ల ఆ అపారమైన సాంస్కృతిక ప్రభావం విష్ణుకుండినుల మీద పడింది. అంటే ఒక గ్లోబల్ పవర్ ప్లే అన్నమాట. అవును. ఉపఖండంలోనే అతిపెద్ద సూపర్ పవర్స్ అయిన గుప్తులు వాకాటకులతో సరిసమానంగా గుర్తింపు పొందాలంటే తమ జీవనశైలిని మార్చుకోవాలని వారు భావించారు. వారి హోదాను, అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి తీసుకున్న వ్యూహాత్మక అడుగులివి. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రభావంతోనే వారు పూర్తిగా సంస్కృతీకరించబడ్డారు. వారు వేదాలను, బ్రాహ్మణ మతాన్ని అత్యంత నిష్టగా ఆచరించడం మొదలుపెట్టారు. అందుకే బౌద్ధం లాంటి ఇతర మతాలను పెద్దగా ఆదరించలేదు. అర్థమైంది. సరే, ఇప్పటివరకు మనం విష్ణుకుండినుల గురించి, వారి న్యాయ వ్యవస్థ నుండి గ్లోబల్ ట్రేడ్ వరకు ఎన్నో లోతైన విషయాలు విశ్లేషించాం. ముగింపుగా ఈ మొత్తం సామ్రాజ్య చరిత్రను అకాడమిక్ కోణంలో ఎలా క్రోడీకరిస్తారు? మనం ఇందాక మాట్లాడుకున్న ఆధారాలను బట్టి చూస్తే విష్ణుకుండినుల పాలనను మనం కేవలం ఒక భౌగోళిక సామ్రాజ్య విస్తరణగా మాత్రమే చూడకూడదు. ఒక సిస్టమ్ బిల్డింగ్గా చూడాలి. అవును. వారొక పటిష్టమైన యంత్రాంగాన్ని నిర్మించారు. పల్లవుల దాడుల నుండి రక్షణ కోసం 100 కిలోమీటర్ల భారీ కోటలు కట్టడం, దివ్యాలు లాంటి కఠినమైన న్యాయ వ్యవస్థను నిక్కచ్చిగా అమలు చేయడం, ఇవన్నీ వారి అడ్మినిస్ట్రేటివ్ విజన్ను సూచిస్తాయి. అలాగే స్వయం సమృద్ధితో కూడిన గ్రామాలను ఏర్పాటు చేయడం, పశ్చిమ దేశాలైన రోమ్ వరకు అద్భుతమైన వాణిజ్యాన్ని నెరపడం కూడా. కరెక్ట్. అదే సమయంలో హిరణ్యగర్భలాంటి యాగాలతో తమ సామాజిక హోదాను మార్చుకుని సంక్లిష్టమైన వర్ణ వ్యవస్థను నడపడం, గుప్తులు మరియు వాకాటకుల సాన్నిహిత్యంతో పూర్తిగా సంస్కృతీకరించబడటం, ఇవన్నీ వారిని ఒక ప్రామాణికమైన శక్తిగా నిలబెట్టాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ తర్వాత వచ్చిన మహాసామ్రాజ్యాలైన కాకతీయులు, చాళుక్యుల పరిపాలనా విధానాలకు వీరే పునాది వేశారు. అవును, అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ లోతైన విశ్లేషణ విన్న తర్వాత దక్కన్ చరిత్రపై ఒక స్పష్టమైన, విస్తృతమైన అవగాహన మనకొస్తుంది. శాతవాహనుల తర్వాత వచ్చిన ఆ రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడమే కాకుండా, వేల ఏళ్ల క్రితమే మన ప్రాంతంలో గ్లోబల్ ట్రేడ్ ఎలా జరిగింది, రోమన్ నాణేలు ఇక్కడిదాకా ఎలా వచ్చాయి అనేది వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. పత్రాల ఆధారంగా ఆనాటి మతపరమైన పరిణామాలు, రాజ్య విస్తరణ గురించి నిశితంగా చర్చిద్దాం. ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యమేంటంటే, ఆనాటి మత విధానాలు ఎలా ఉండేవి అనేది ఎటువంటి పక్షపాతం లేకుండా చూడటం. అది చాలా అవసరం. ఎందుకంటే చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి కదా. పాలకుల ముఖచిత్రం బయటికి ఒకలా ఉంటే, వారి అంతర్గత విశ్వాసాలు మరోలా ఉండటం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నిజమే. అంటే బయటికొకలా, లోపలొకలా అనమాట. వాళ్లు బౌద్ధమతాన్ని బహిరంగంగా గౌరవించినట్లు పత్రాల్లో ఆధారాలున్నాయి. విహారాలకు దానాలు కూడా చేశారు. దానాలు చేశారు. కాని వ్యూహాత్మకంగా వారు వేద, పౌరాణిక మరియు వైష్ణవ మతాలకే పెద్దపీట వేశారు. వారి దానధర్మాల రికార్డులను గమనిస్తే అగ్రహారాలు, సారవంతమైన భూములు ఎక్కువగా బ్రాహ్మణులకే దానం చేశారని ఆధారాలు నిర్ధారిస్తున్నాయి. అంటే మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండానే తమకు అనుకూలమైన వేద సంప్రదాయాలను వ్యవస్థాగతంగా బలపర్చారన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇంద్రభట్టారకవర్మ, విక్రమేంద్రవర్మ లాంటి రాజులు స్వీకరించిన పరమ మహేశ్వర అనే బిరుదులు దీనికి అద్దం పడుతున్నాయి. వారి నాణేలపై కూడా శ్రీపర్వత ముద్రణ స్పష్టంగా కనిపిస్తోంది. శాసనాల్లో పదే పదే వచ్చే శ్రీపర్వత స్వామి పాదానుధ్యానం అనే ప్రస్తావన కూడా ఇదే కదా సూచిస్తోంది. అవును. అంటే శ్రీపర్వత స్వామి పాదాలను అనునిత్యం ఆరాధించే భక్తులు అని దానర్థం. పత్రాల ప్రకారం ఈ శ్రీపర్వత స్వామి పాదాలు అంటే నేటి అమ్రాబాద్ మండలంలో ఉన్న ఉమామహేశ్వర ఆలయం. ఇది శ్రీశైలానికి ఉత్తరద్వారం. ఈ ప్రాంతం విష్ణుకుండినుల తొలి రాజకీయ కేంద్రంగా విలసిల్లింది కదా. ఈ క్రమంలోనే క్రీస్తు శకం
489లో రాజ్యానికి వచ్చిన మాధవవర్మ టూ గురించి పత్రాల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. విష్ణుకుండేనుల చరిత్రలో ఇతని పాలన ఒక సువర్ణాధ్యాయం. తన 33వ పాలనా సంవత్సరంలో ఆయన యుద్ధడ్రమ్ అంటే రణభేరిని ప్రతిష్ఠించినట్లు శాసనాధారాలున్నాయి. అదే సమయంలో దంతముఖస్వామి అంటే గణపతి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. నేటికీ అమ్రాబాద్ బయట ఉన్న వెంకయ్య విగ్రహం వాస్తవానికి ఒక ప్రాచీన గణపతి విగ్రహమే. ఖచ్చితంగా. దాని చుట్టుపక్కల ఉన్న వెంకయ్య బావి, శివపార్వతుల ఆలయ శిథిలాలు అన్నీ ఒకే నిర్మాణ కాలానికి చెందినవే. అంతేకాదు, నల్లమల అడవులలోని గుహలు, జలపాతాల వద్ద ఎన్నో దేవాలయాలు నిర్మించాడు. ఈ నిర్మాణాలన్నీ అమ్రాబాద్ పరిసరాల్లోనే కేంద్రీకృతమై ఉండటం గమనార్హం. దక్కన్ ప్రాంతంలో ఆ సమయంలో ఇతర పాలకుల ప్రభావం కూడా ఉండేది కదా? అవును. ఆనందగోత్రీయులు లేదా కందార రాజులు వీరికి సమకాలికులు. పత్రాల ప్రకారం కందారరాజు అత్తివర్మ వనకేశ్వరంలో శంభుడిని ఆరాధించినట్లు తెలుస్తోంది. ఏంటంటే అమ్రాబాద్ మండలంలో వంకేశ్వరం అనే ప్రాంతం నేటికీ ఉంది. అవును. అలాగే కందార యువరాణి పేరు అవనితలంతవతి. ఇది కేవలం ఒక పేరు కాదు, అమ్రాబాద్ పీఠభూమి ప్రాంతాన్ని సూచించే భౌగోళిక నామం అని చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడే పత్రాలు శతాబ్దాలుగా ఉన్నొక అపోహను పటాపంచలు చేస్తున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయ గుహలు 17వ శతాబ్దానికి చెందిన అక్కన్న మాదన్నలు నిర్మించాలని అంతా అనుకుంటారు కదా, కాని అది వాస్తవం కాదు. అవును. పురావస్తు ఆధారాలను బట్టి ఈ కట్టడాలన్నిటి వెనుకున్న అసలు నిర్మాత విష్ణుకుండిన రాజైన మాధవవర్మ టూ అని నిస్సందేహంగా తేలింది. మాధవవర్మ టూకు ఒక విలక్షణమైన ఆచారం ఉండేదు. తాను గెలిచిన ప్రతి యుద్ధానికి గుర్తుగా రాజ్యంలో ఏదో ఒక చోట శివాలయాన్ని నిర్మించేవాడు. వేలుపూర్ లాంటి ప్రాంతాల్లోని రామలింగేశ్వర దేవాలయాలు కేవలం భక్తికి మాత్రమే కాదు, సైనిక విజయాలకు సాక్ష్యాలు. ఈ సైనిక ఉద్రిక్తతలు మరింత ఆశ్చర్యపరుస్తాయి. అమరాబాద్లోని ఉమామహేశ్వర ఆలయ ఆగ్నేయ దిశలో రాముడి పాదముద్రల గురించి పత్రాలు చెబుతున్నాయి. కానీ మున్ననూర్ వెళ్లే దారిలో ఒక పల్లవేశ్వర ఆలయం ఉండటం ఆలోచింపజేస్తుంది. అది ఆనాటి ఆధిపత్య పోరుకు నిదర్శనం. పల్లవులు విష్ణుకుండినుల సామ్రాజ్యంపై దాడులు చేసి ఆ విజయాలకు ప్రతీకగా ఆ ప్రాంతంలో పల్లవేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఒక శత్రురాజు మన రాజ్యంలో గుడి కట్టడమంటే అది చాలా అవమానకరం కదా. ఖచ్చితంగా. ఈ అవమానానికి మాధవవర్మ టూ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఏకంగా 108 యుద్ధాల్లో గెలుపొంది ఆ విజయాలకు ప్రతీకగా కీసరగుట్టపై ఒకేసారి 108 శివలింగాలను ప్రతిష్ఠించాడు. 108 శివలింగాలను ఒకేచోట ప్రతిష్ఠించడమంటే వెనుక ఎంత ఆర్థిక బలం, మానవ వనరుల సమీకరణ జరిగి ఉంటుందో ఊహించడానికే ఆశ్చర్యంగా ఉంది. అవును. ఇది దక్షిణ భారతదేశానికి తన శక్తిని చాటి చెప్పే ఒక భారీ రాజకీయ ప్రకటన. ఈ స్ఫూర్తితోనే తరువాతి కాలంలో వచ్చిన తూర్పు చాళుక్యరాజు విజయాదిత్య టూ కూడా 108 భీమేశ్వర ఆలయాలను నిర్మించాడు. ఈ పౌరాణిక వైభవం ఒకవైపుంటే, పత్రాలను లోతుగా పరిశీలిస్తే ఆనాటి సామాజిక ముఖచిత్రంలో ఒక చీకటి కోణం స్పష్టంగా కనిపిస్తోంది. మీరు యజ్ఞయాగాదుల గురించి చెబుతున్నారు కదా? అవును. మాధవవర్మ టూ చేసిన క్రతువుల్లో ఏకాదశాశ్వమేధ, వాజపేయ యాగాలతో పాటు పురుషమేధా యాగం ప్రస్తావన ఉంది. గ్రామాలు, భూములతో పాటు వేలాది మంది సేవకులను, స్త్రీ పురుషులను దానం చేశారనే వాక్యం కఠోర వాస్తవాన్ని చెబుతోంది. ఇక్కడ సామాజిక విశ్లేషణ చాలా అవసరం. వేలాది మంది మనుషులను దానం చేయడం ఆనాటి సమాజంలో పాతుకుపోయిన బానిసత్వానికి సాక్ష్యం. మన్ననూరు కోటలోని అవభృత స్నానఘాట్ ఈ భారీ యజ్ఞాలకొక భౌతిక సాక్ష్యంగా మిగిలిపోయింది. ఈ అసమానతల నేపథ్యం చూశాక బహుశా ఆ సమాజంలో ఆనాడు ప్రత్యామ్నాయ అన్వేషణ ఎందుకు జరిగిందో అర్థమవుతోంది. ఇక్కడే మనం బౌద్ధమతం వైపు వెళ్ళాలి. బౌద్ధ విహారాల నిర్మాణం ఒక ఉద్యమంలా జరిగింది కదా? నిస్సందేహంగా. గోవిందవర్మ తన 37వ పాలనా సంవత్సరంలో సరిగ్గా వైశాఖ పౌర్ణమి నాడు ఇంద్రపాల నగరంలో రాణి పరమభట్టారిక పేరు మీద ఒక మహావిహారాన్ని నిర్మించాడు. అందులో 18 బౌద్ధ శాఖల్లో నిష్ణాతుడైన దశబలబలి అనే సన్యాసి ఉండేవారు. ఆ విహారం కోసం పెనకపర్రు గ్రామాన్ని దానం చేశారు. అవును. విక్రమేంద్రవర్మ కూడా ఇర్రుండేరో గ్రామాన్ని దానం చేశాడు. గోవిందవర్మ మామగారైన పృథ్వీమూల తూర్పుగోదావరి జిల్లా గుణపాశపురంలో మహావిహారాన్ని నిర్మిస్తే, అతని కుమారుడు హరివర్మ తాటికొండ వద్ద విహారాన్ని నిర్మించాడు. 2011లో పణిగిర్లో జరిగిన తవ్వకాల్లో బయటపడిన 6 ఆరామాలు, నేలకొండపల్లి ఇవన్నీ రాతపూర్వక ఆధారాలను నిర్ధారిస్తున్నాయి.
పత్రాల్లో సలేశ్వర విహారంలో దొరికిన ఇటుకల కొలతల ప్రస్తావన చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, ఆ ఇటుకల కొలతలు అచ్చంగా 18x10x2.5 అంగుళాల సైజులో ఉన్నాయి. ఇవి ఇక్ష్వాకుల కాలం నాటి కొలతలు. దీనిబట్టి ఇక్ష్వాకుల బౌద్ధ క్షేత్రాలను విష్ణుకుండినులు పునరుద్ధరించారని అర్థమవుతుంది. శాసనాల విషయానికి వస్తే హైదరాబాద్లోని చైతన్యపురిలో ఉన్న ప్రాకృత శాసనం గురించి పత్రాలు ప్రత్యేకంగా విశ్లేషించాయి. ఇది 5వ శతాబ్దానికి చెందిన అత్యంత పురాతన శాసనం. ఇది హీనయాన శాఖకు, అందులోనూ పిండపాటికుల విభాగానికి చెందిన శాసనం. అలాగే కీసరగుట్ట వద్ద దొరికిన ఆచార్య నాగార్జునుడి లోహ విగ్రహం కూడా చాలా ప్రత్యేకమైనది. అవును, ఆ విగ్రహం తలపై పాము పడగ ఉండి 23వ జైన తీర్థంకరుడైన పార్శ్వనాథుడిని పోలి ఉంటుంది. కాని అది మహాయాన బౌద్ధ విగ్రహం కదా? సరిగ్గా పట్టుకున్నారు. ఒక మతం మరో మతం శిల్పకళను ఎలా స్వీకరించిందో ఇది కళ్లకు కడుతుంది. ఆనాటి అంతర్జాతీయ సంబంధాలను చూస్తే విక్రమేంద్రవర్మ తామ్రపర్ణి అంటే శ్రీలంకకు చెందిన బౌద్ధ ప్రతినిధి సంగదాసకు అపారమైన మర్యాదలు చేశాడు. అంతటి మద్దతున్న బౌద్ధమతం ఆ తర్వాత ఎందుకు కనుమరుగైంది అన్నది పత్రాల్లో చదువుతుంటే ఆశ్చర్యం కలిగిస్తోంది. 5వ శతాబ్దం చివర్లో వజ్రయాన అనే కొత్త శాఖ పుట్టుకొచ్చింది. వజ్రయాన శాఖ విధానాలు బౌద్ధ మూల సిద్ధాంతాలకి విరుద్ధం. విహారాల్లోకి మద్యమాంసాలు, మంత్రతంత్రాలు ప్రవేశించాయి. సన్యాసులు కామవాంఛలకు బానిసలైపోయారు. భౌగోళిక పేర్లు కూడా దీనికి సాక్ష్యంగా నిలిచాయి. కరీంనగర్ జిల్లాలోని లంజమడుగు, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట వద్ద ఉన్న లంజదిబ్బ లాంటి పేర్లు ఆనాటి నైతిక పతనానికి సూచికలు. అవును, ఈ పతనం జరుగుతున్న సమయంలో బ్రాహ్మణులు బౌద్ధ సంఘాల్లోకి వ్యూహాత్మకంగా ప్రవేశించారు. గోవిందవర్మ శాసనంలో కనిపించే అనంత బ్రాహ్మణ సంభారస్య అనే పదం దీన్ని స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే స్వతంత్రంగా ఉన్న బౌద్ధ మతాన్ని హిందూ మతంలో కలిపేశారు. బుద్ధుడిని శ్రీ మహావిష్ణువు యొక్క 9వ అవతారంగా సిద్ధాంతీకరించారు కదా? అవును, దీంతో బౌద్ధ స్థలాలన్నీ వైష్ణవ కేంద్రాలుగా రూపాంతరం చెందాయి. కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి దీనికి అత్యుత్తమ ఉదాహరణ. ఒకప్పుడు బౌద్ధులకు ప్రధాన కేంద్రంగా ఉన్న ధర్మపురి విష్ణుకుండినుల కాలం నాటికి రామలింగేశ్వర మరియు నరసింహస్వామి కేంద్రంగా మాలిపోయింది. ఇంతటి గందరగోళం జరుగుతున్నా బౌద్ధం నుండి ఒక గొప్ప మేధావి రావడం విశేషం. 5వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ బౌద్ధ తార్కికుడు దిగ్నాగుడి ప్రస్తావన పత్రాల్లో ఉంది. ఆయన వేంగిరామగొండం సమీపంలోని మునులగుట్ట, బాసరా లాంటి ప్రాంతాల్లో సంచరిస్తూ తన రచనలు చేశాడు. సంస్కృతంలో ఆయన రచించిన ప్రమాణ సముచ్చయం తర్కశాస్త్రంలో ఒక మైలురాయి. బౌద్ధం బలహీనపడుతున్న సమయంలోనే సమాజంలో జైనమతం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ ప్రాంతాలకు పవిత్రమైన పేర్లు ఎలా వచ్చాయో నయసేనుడు రాసిన ధర్మామృతం అనే గ్రంథం చెబుతోంది. ఈ గ్రంథం 1115లో రాయబడింది. అందులో శ్రీపర్వత అనే పదం జైన సన్యాసి శ్రీధర ముని పేరు మీదుగా వచ్చిందని ఉంది. అంతేకాదు, నేటికీ పవిత్ర శైవ క్షేత్రాలుగా ఉన్న అమరావతి, మల్లికార్జునం పేర్ల వెనుక జైన మూలాలు ఉండటం ఆశ్చర్యకరం. దేవతలు ఆ శ్రీధర మునిని పూజించడానికి ఆకాశం నుండి దిగివచ్చిన ప్రదేశం కాబట్టి అమరావతి అని పేరొచ్చింది. ఆయన అర్జున వృక్షం కింద తపస్సు చేస్తుంటే దేవతలు మల్లెపూల వాన కురిపించారట. అదే మల్లికార్జునం. పత్రాల్లో అమ్రాబాద్ మండలంలోని గ్రామాల పేర్లు కూడా జైన ప్రభావాన్ని సూచిస్తున్నాయి. వటవర్లపల్లి, మల్లెల తీర్థం, మునులు తపస్సు చేసుకునే మునులూరు, ఆ తర్వాత మున్నెనూరుగా మారింది. రాజకీయంగా కూడా జైన మతానికి అపారమైన పలుకుబడి ఉండేది. జైన మతానికి చెందిన ఇంద్రప్రభుడు అనే మంత్రి విష్ణుకుండినుల మొదటి రాజైన ఇంద్రవర్మను ఏకంగా రాజుగా నియమించాడు. అంతటి రాజకీయ బలమున్న జైనమతం ఎందుకు పతనమైపోయింది అనేదొక పెద్ద ప్రశ్న. జైనమత పతనానికి ప్రధాన కారణం కాపాలిక శైవశాఖ. విష్ణుకుండినుల కాలంలో కాపాలికుల ప్రాబల్యం పెరిగిపోయింది. వారు శ్మశానాల్లో తిరుగుతూ బహిరంగంగా మద్యం సేవించడం, అసభ్యకరమైన నృత్యాలు చేయడం వల్ల సమాజంలో భయానక వాతావరణం ఏర్పడింది. ఈ సామాజిక అశాంతిని ఆసరాగా చేసుకుని కుమారిల భట్టు లాంటి వేద పండితులు జైనంపై సైద్ధాంతిక దాడికి దిగారు. అవును, కుమారిల భట్టు పాత్ర చాలా కీలకం. ఆయన ఒక జైన కుటుంబంలో పుట్టి జైన విద్యను అభ్యసించి ఆ తరువాత అపారమైన తర్కంతో జైన పండితులను ఓడించాడు. ఎంతోమంది జైనులను తిరిగి వేదమతం వైపు ఆకర్షించాడు. రాజు ఇంద్రవర్మ జైనమతం నుండి వేదమతం వైపు మారడానికి కూడా కుమారిల భట్టు ప్రవచనాలే కారణమని చరిత్రకారుల విశ్లేషణ.
ఆ కాలంలోనే శ్రీశైలంలో ఉన్న జైన ఆలయాలు శైవ ఆలయాలుగా రూపాంతరం చెందాయి. ఖచ్చితంగా. పత్రాలను గమనిస్తుంటే విష్ణుకుండినుల కాలాన్ని కేవలం ఒక రాజవంశం పాలించిన కాలంగా చూడకూడదు. ఇది ఒక సంక్లిష్టమైన పరివర్తన దశ. అవును, వేద సంప్రదాయాలు ఉచ్ఛస్థితికి చేరుకోవడం, బౌద్ధమతం వజ్రయాన భ్రష్టత్వం వల్ల కుప్పకూలిపోవడం, తీవ్రమైన శైవశాఖల వల్ల జైనమతం ఉనికి కోల్పోవటం, ఇది సామాజికంగా పెద్ద భూకంపం లాంటిది. ఒక మతానికి చెందిన ఆరామాలు మరో మతానికి చెందిన గుడులుగా మారాయి. ఒక దేవుడు ఏకంగా మరో దేవుడిలో అవతారంగా మారిపోయాడు. ఇవన్నీ కేవలం మార్పులు కావు కదా, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పాత సిద్ధాంతాలు కొత్త ముసుగు వేసుకోవడం. అవును, ఇక్కడొక లోతైన ప్రశ్న తలెత్తుంది. బౌద్ధం లాంటి మహావ్యవస్థ కేవలం కొద్దిమంది నైతిక పతనం వల్ల ఎలా కుప్పకూలిపోయిందో మనం చూశాం. సిద్ధాంతం ఎంత గొప్పదైనా దాని నిర్వహణ దారి తప్పితే పతనం తథ్యం. ఆధునిక కాలంలో సమాజంలో ఎన్నో సంస్థలు, ఉద్యమాలు విస్తరిస్తున్నాయి. ప్రాచీన బౌద్ధ సంఘాలకే పట్టిన నైతిక పతనం నేటి వ్యవస్థలను కూడా పీడిస్తూ చరిత్ర పునరావృతమవుతుందా అనిపిస్తోంది. నిజమే, రాళ్లపైన ఇటుకలపైన చెక్కిన ఆ పాత కథలే నేడు కొత్త రూపాల్లో మన ముందు తిరుగుతున్నాయేమో ఆలోచించాల్సిన విషయం. ఇటువంటి లోతైన చారిత్రక విశ్లేషణలు ఆధునిక సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మన ముందున్న ఈ పరిశోధనా పత్రాలు, తవ్వకాల నివేదికలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. అవును, నిజంగానే. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చరిత్రకు, ముఖ్యంగా మన తెలుగు భాష వికాసానికి, వాస్తుశిల్పానికి పునాది వేసిన ఒక పెద్ద సామ్రాజ్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే విష్ణుకుండినుల కాలం. ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైన కాలం. ఈనాటి మన ఈ డీప్ డైవ్లో వాళ్ళ సాహిత్యం ఎలా ఉండేది, బౌద్ధం నుండి హిందూ ఆలయాల వరకు వాస్తుశిల్పం ఎలా మారింది, భాష ఎలా పరిణామం చెందింది అనే విషయాలు లోతుగా చూద్దాం. మనం ఈ మూలాలను కొంచెం స్థూలంగా చూస్తే గనక, కృష్ణానది ఉత్తర తీరంలో దాదాపు 200 ఏళ్లకు పైగా వీరు పాలించారు. ఇది కేవలం ఒక భౌగోళిక విస్తరణ మాత్రమే కాదు. రైట్. ఒక పక్క రాజకీయ అస్థిరతలు ఉన్నా కూడా ఒక బలమైన పరిపాలనను, దానికి తోడు ఒక సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని తీసుకొచ్చారు. మనకు దొరికిన ఆధారాలు, శాసనాలు, తవ్వకాల్లో బయల్పడిన కట్టడాలు చూస్తే ఇది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అవును, ఈ పత్రాలు చదువుతున్నప్పుడు నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే వాళ్ళ విద్యా వ్యవస్థ. ఓహో, విద్యా వ్యవస్థ గురించంటారా? అవునండి. అప్పట్లోనే విద్యకు అంత ప్రాధాన్యత ఇచ్చి ఒక వ్యవస్థగా మార్చారు కదా. అసలు ఆనాటి విద్యా కేంద్రాలు ఎలా ఉండేవంటారు? మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది ఘటికా స్థానాల గురించి. ఘటికా స్థానాలంటే ఉన్నత విద్యా కేంద్రాలు కదా. అవును, సరిగ్గా చెప్పారు. మన హైదరాబాదు శివార్లలో కీసరగుట్ట సమీపంలో ఒక ఘటికా కేసరి అనే ప్రాంతం గురించి శాసనాల్లో చాలా స్పష్టంగా ఉంది. ఓహో, కీసరగుట్ట దగ్గర. అవును, దీని మనం ఇవాల్టి ఆ రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయాలతో పోల్చవచ్చు. నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. రాజులు వీటికెంతో ఆర్థిక సహాయం చేసేవారు, ముఖ్యంగా వేదాధ్యయనాలకు. అంటే అప్పటి రాజులే వనరులన్నీ సమకూర్చేవారన్నమాట. అవునండి, ఇక్కడే మనకు అగ్రహారాల ప్రస్తావనొస్తుంది. వేదాలు చదివే బ్రాహ్మణులకు, పండితులకు ఈ రాజులు అగ్రహారాలు దానంగా ఇచ్చేవారు. ఈ పత్రాల్లో అగ్నిశర్మ, ఈశ్వరశర్మ లాంటి పేర్లు కూడా చూశాను నేను. కరెక్ట్, వారు గొప్ప పండితులు. అయితే ఈ అగ్రహారాలు కేవలం చదువుకే పరిమితం కాలేదు. ఇంకెలా ఉపయోగపడేవి? వ్యవసాయం కూడా చాలా అభివృద్ధి చెందిందక్కడ. కొత్త భూములు సాగులోకి తేవడం, చెరువులు తవ్వించడం ఇవన్నీ జరిగాయి. అంటే చదువుతో పాటు ఆర్థికంగా కూడా ఆ ప్రాంతాలు డెవలప్ అయ్యాయన్నమాట. అదొక గొప్ప ఆలోచన. పరోక్షంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం. కానీ ఈ విద్యా వ్యవస్థ కేవలం ఒక మతానికే పరిమితమైనట్లు లేదు గదా. అస్సలు కాదు. ఇక్కడే మనకొక అద్భుతమైన విషయం తెలుస్తుంది. దశబలబలి అనే ఒక బౌద్ధ గురువు గురించి శాసనాల్లో ఉంది. దశబలబలి, విన్నాను. ఆయన కేవలం బౌద్ధ ధర్మాల్లోనే కాదు, 4 వేదాల్లో కూడా అనర్ఘళమైన ప్రావీణ్యం సంపాదించారు. అంటే ఒక బౌద్ధ సన్యాసి వేదాలు చదవడం, దానికి సమాజం, పాలకుల మద్దతు ఉండడం, ఇది చాలా విశాలమైన ఆలోచన విధానం. ఖచ్చితంగా. అందుకే ఆనాటి రాజులను ఒక రకంగా స్కాలర్ కింగ్స్ అనుకోవచ్చు మనం. వాళ్ల బిరుదులు చూస్తేనే అర్థమవుతుంది. ఆ బిరుదుల గురించి పత్రాల్లో బాగా వివరించారు. గోవిందవర్మకు ఏదో బిరుదు ఉందన్నారే? షడభిజ్ఞ. షడభిజ్ఞ అంటే? షడభిజ్ఞ అంటే బౌద్ధ మతంలో 6 రకాలైన ఉన్నతస్థాయి జ్ఞానాలు సాధించినవాడు అని అర్థం.
ఒక హిందూ రాజుకు బౌద్ధ పదం బిరుదుగా ఉండడం గొప్ప విషయం కదా. నిజమే. అలాగే విక్రమేంద్రవర్మ కూడా అవును, విక్రమేంద్రవర్మకు మహాకవి మరియు పరమ సౌగతస్య అనే బిరుదులున్నాయి. పరమసౌగతస్య అంటే బుద్ధునిలాంటి జ్ఞాని అని అర్థం కదా. కరెక్ట్. ఇక ఇంద్రభట్టారక వర్మను తీసుకుంటే ఆయనకు ఘటికావాప్త పుణ్య సంచయ అని బిరుదు ఉండేది. అంటే ఈ ఘటికా స్థానాలు విద్యాకేంద్రాలు స్థాపించి పుణ్యం పొందినవాడు అని. అవును. ఇక మాధవవర్మ టూకైతే చాలా పెద్ద బిరుదుంది. విద్యాద్విజ గురు విప్రవృద్ధ తపస్వి జనాశ్రయ అని. అంటే విద్యను గురువులను ఆదరించేవాడు అని. ఈ బిరుదులు చదువుతుంటేనే ఆ జ్ఞానం పట్ల వాళ్లకున్న ఆసక్తి అర్థమవుతుంది. అయితే ఇదంతా బాగానే ఉంది కాని ఆ అధికారిక శాసనాలు ఏ భాషలో ఉండేవంటారు? ఈ విష్ణుకుండినుల కాలంలో భాషా పరిణామం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొదట్లో శాతవాహనుల ప్రభావం వల్ల ప్రాకృతం వాడేవారు. ప్రాకృతం. అవును. కానీ బౌద్ధం కొంచెం క్షీణించడం మొదలయ్యాక ప్రాకృతం ప్లేస్లోకి సంస్కృతం వచ్చింది. ఓహో, అధికార భాషగా అన్నమాట. అవును. గోవిందవర్మ వేయించిన చైతన్యపురి శాసనం ప్రాకృతంలో ఉన్న లాస్ట్ శాసనాల్లో ఒకటి. ఆ తర్వాత దాదాపు అంతా సంస్కృతమే. సంస్కృతం సరే. మరి సామాన్య ప్రజల భాష పరిస్థితి ఏంటి? మన తెలుగు ఆనవాళ్లేమైనా ఉన్నాయా అప్పట్లో? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇప్పుడు మనం ఆఫీస్లో అధికారికంగా అంతా ఇంగ్లీష్లో రాస్తాం కానీ మాట్లాడుకునేది తెలుగులోనే కదా. అవును, క్యాంటీన్లో అలా. ఎగ్జాక్ట్లీ. అలాగే ఆనాడు ప్రజల భాష తెలుగు మెల్లగా ఈ సంస్కృత శాసనాల్లోకి రావడం మొదలైంది. సంస్కృత శాసనంలో తెలుగా? అవునండి. విక్రమేంద్రవర్మ వేయించిన చిక్కుళ్ల శాసనం ఒక అద్భుతమైన ఉదాహరణ. అందులో సంవత్సరాన్ని సూచించడానికి విజయరాజ్య సంవత్సరంబుల్ అని రాశారు. సంవత్సరంబుల్ అంటే లూకి బదులు ఎల్, మూకి బదులు అంబు వాడారన్నమాట. ఖచ్చితంగా. ఇది తెలుగు భాషా చరిత్రలో చాలా పెద్ద మైలురాయి. ప్రజల భాష ఒక అధికారిక శాసనం మీదకెక్కిందంటే అది ఎంత బలంగా వేళ్లునుకుందో అర్థం చేసుకోవచ్చు. పత్రాల్లో కొన్ని గ్రామాల పేర్లు కూడా ప్రస్తావించారు. కుడవాడ, వెలింబలి, దెందులూరు, రేగోసమని. ఇవన్నీ వింటుంటే అచ్చమైన తెలుగు పల్లెల పేర్లా అనిపిస్తున్నాయి. నిజమే. అలాగే కీసరగుట్ట దగ్గర ఒక బండమీద దొరికిన ఒక పదమైతే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తొలుచుమాండ్లు. తొలుచువాళ్లు అంటే రాళ్లు తొలిచేవాళ్లా? అవును. బహుశా ఆ శిల్పుల సంఘాన్ని అలా పిలిచేవారేమో. అయితే భాష కేవలం పదాలకే పరిమితం కాలేదు, పద్యాల స్థాయికి కూడా ఎదిగింది. పద్యాలా? ఏ గ్రంథం ఆధారంగా చెబుతున్నారు? జనాశ్రయ ఛందోవిచ్చితి అనే గ్రంథముంది. ఇది సంస్కృతంలో రాసినా కూడా ఇందులో తెలుగు ఛందస్సు గురించి ఉంది. అంటే గణాలు, యతులు, ప్రాసలు ఇవన్నీనా? అవును. అందులో శీర్షిక అనే పేరుతో మన సీసపద్యం లక్షణాలు స్పష్టంగా వివరించారు. ద్విపద, త్రిపద లక్షణాలు కూడా ఉన్నాయి. వావ్! ఇది ఎవరు రాశారు? బహుశా మాధవవర్మ టూ ఆస్థానలోని గణాస్వామి రాసి ఉండొచ్చు. ఈ గ్రంథమే 10వ శతాబ్దంలో వచ్చిన కవిజనాశ్రయం అనే తెలుగు ఛందో గ్రంథానికి మూలం అని చరిత్రకారులు గట్టిగా నమ్ముతున్నారు. అంటే నన్నయ్య కన్నా చాలా ఏళ్ల ముందే తెలుగు పద్య సాహిత్యం డెవలప్ అయిందనమాట. చాలా గ్రేట్. సరే, భాష గురించి మాట్లాడుకున్నాం. మరి వాస్తుశిల్పం గురించి ఈ తవ్వకాలు ఏం చెబుతున్నాయి? వాస్తుశిల్పంలో అయితే వీరొక కొత్త ట్రెండ్ సృష్టించారు. కీసరగుట్ట, ఇంద్రపాల నగరం లాంటి చోట్ల ఇటుకల నిర్మాణాలు బయటపడ్డాయి. 1500 ఏళ్ల నాటి కట్టడాలు కదా అవి. అవును. గర్భగృహ ముఖమండపం లాంటివి భువనగిరి కోట శైలిలో కనిపిస్తాయి. దానికి తోడు వాళ్ల రాజచిహ్నం లంఘిస్తున్న సింహం శిల్పాలు కూడా దొరికాయి. లంఘిస్తున్న సింహం అంటే గాల్లోకి ఎగురుతున్నట్లు పంజా విసురుతున్న సింహం కదా. అవునండి. అద్భుతమైన నైపుణ్యం అది. వీళ్ళు హిందూ కట్టడాలతో పాటు బౌద్ధ నిర్మాణాలు కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు. అవును. చైతన్యపురి, ఫణిగిరి, నేలకొండపల్లి బౌద్ధ కేంద్రాలుగా ఉండేవని చదివాను. కరెక్ట్. రాజులే కాదు, రాణులు కూడా విహారాలు కట్టించారు. పాలకుడైన గోవిందవర్మ భార్య రాణీ పరమభట్టారిక మహాదేవి ఒక పెద్ద విహారాన్ని నిర్మించి భూదానాలు చేసింది. ఫణిగిరి తవ్వకాల్లో జతక్క కథల శిల్పాలు కూడా దొరికాయి కదా. బుద్ధుని పాదముద్రలు, చైత్యాలు ఇవన్నీ. అవును. నేలకొండపల్లిలో అయితే ఒక బ్రహ్మాండమైన బౌద్ధ స్తూపముంది. దాన్ని స్థానికులు విరాటరాజు గద్దె అని పిలుస్తారు. అక్కడ దొరికిన పాలరాయి లోహపు బుద్ధుని విగ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి. బౌద్ధ నిర్మాణాలు అలా ఉంటే మరి శైవ క్షేత్రాల సంగతేంటి? రాజులు తమను తాము పరమ మాహేశ్వరులు అని ప్రకటించుకున్నారు. ఉమామహేశ్వరం, ఏలేశ్వరం,
అలంపూర్ గొప్ప శైవ కేంద్రాలుగా మారాయి. నాణేల మీద శ్రీపర్వతమని కూడా ఉందని పత్రాల్లో ఉంది. అవును, ఉమామహేశ్వరంలో పల్లవులు, విష్ణుకుండినులు కలిసి శివలింగాలను ప్రతిష్ఠించడం ఒక విశేషం. అక్కడ నగారభేరి కూడా ఏర్పాట్చేశారు. అలంపూర్ అనగానే మనకు బాలబ్రహ్మేశ్వర జోగులాంబ ఆలయాలు గుర్తొస్తాయి. అవన్నీ వీళ్ల కాలంలోనే మొదలయ్యాయా? అవును, విష్ణుకుండినుల కాలంలోనే అది గొప్ప పుణ్యక్షేత్రంగా మారింది. ఇక మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది గుహాలయాల గురించి. కొండల్ని తొలిచిగట్టినవి కదా? అవునండి, ఉండవల్లి గుహాలయం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. 4 అంతస్తుల నిర్మాణమది. ఒక కొండను 4 అంతస్తులుగా మలచడం అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా. అలాగే మొగల్రాజుపురం, ఇంద్రకీలాద్రి, సలేశ్వరం, పాండవుల గుట్ట గుహాలయాలు కూడా ఉన్నాయి. ఇందాక మనం అనుకున్న తొలుచువాళ్లు బహుశా ఈ శిల్పుల సంఘమే కావచ్చు. ఈ పాండవులగుట్ట దగ్గర ఒక రాత గురించి చర్చ జరుగుతోంది కదా, శ్రీ ఉత్పత్తి పిడుగు అని. అదేంటసలు? ఆ శ్రీ ఉత్పత్తి పిడుగు గురించి 2 వాదనలున్నాయి. కొందరేమంటారంటే శైవులు ఇతర మతాల మీద సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని చెక్కారని. పుట్టుకతోనే పిడుగులాంటివాడు అని చెప్పుకోవడానికి. అవును, ఇంకో వాదనేంటంటే ఇది ఆ గుహాలయాలు నిర్మించిన ప్రధాన శిల్పుల సంఘం పేరు లేదా ఆ మాస్టర్ ఆర్కిటెక్ట్ పేరు అని. కట్టడం పూర్తయ్యాక తమ సంతకంలాగా పెట్టారని. అదైతే చాలా లాజికల్గా ఉంది. ఏది ఏమైనా ఆ కాలంలో శిల్పులు ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్గా ఉండేవారని తెలుస్తోంది. ఇదంతా వింటుంటే భలే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు? ఒక పక్క అగ్రహారాలు, వైదిక క్రతువులు, మరోపక్క బౌద్ధ విహారాలు, జైన మతాలు, ఇన్ని రకాల ఆలోచనలు ఒకే రాజ్యంలో ఎలా కలిసున్నాయి? అదే వాళ్ల గొత్తతనం, మతసహనం. రాజులు అశ్వమేధ యాగాలు చేసినా బౌద్ధ జైనమతాలను ఎంతో ఆదరించారు, విరాళాలిచ్చారు. ఈ లక్షణమే తర్వాత పల్లవులకు, చాళుక్యులకు ఆదర్శంగా నిలిచింది. కాకతీయ రాజులు కూడా మాధవవర్మ టూని తమ మూలపురుషుడిగా భావించేవారని విన్నాను. అవును, తెలంగాణలో ఒక బలమైన రాజకీయ, సాంస్కృతిక పునాది వేసిన వంశం వాళ్లది. నిజంగా విష్ణుకుండినుల కాలం ఒక స్వర్ణయుగం లాంటిదే. వాస్తుశిల్పం, సాహిత్యం, మతసహనం అన్నీ కలగలిపిన ఒక గొప్ప సంస్కృతి. ఖచ్చితంగా. ప్రాకృతం పోయి సంస్కృతం రావడం, అందులోనించి సామాన్యుల తెలుగు, సంవత్సరంబుల్ అంటూ పైకి రావడం ఇదొక అద్భుతమైన పరిణామం. ఆ ఇటుకల కట్టడాలు, గుహాలయాలు అన్నీ వారి వారసత్వానికి సజీవ సాక్ష్యాలు. మనం దీన్ని ఇవాల్టి డిజిటల్ యుగంతో పోల్చి చూసుకుంటే ఆనాడు ప్రజల భాషైన తెలుగు అధికార భాషలో ఎలా తన స్థానం సంపాదించుకుందో చూశాం. ఇప్పుడు ప్రపంచ భాష ఏదైనా మన తెలుగు, మన వాడుక భాషలు ఆన్లైన్లో ఇలాగే రూపాంతరం చెందుతున్నాయి కదా? అవును, నిజమే. మరి ఒక 100 ఏళ్ల తర్వాత మన తరాన్ని అధ్యయనం చేసేవాళ్లకు ఏ డిజిటల్ శిలాశాసనాలు దొరుకుతాయో, అందులో మన సామాన్యుల వాయిస్ ఎలా ఉంటుందో అన్నది ఆలోచించాల్సిన విషయం. ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మరో లోతైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.